నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ధర్మ సంస్థాపనార్థం నరనారాయణులు ఎవరూ కూడా శ్రీకృష్ణార్జునులుగా భూమి మీద అవతరించారు. ఆ ధర్మ సంస్థాపన ప్రక్రియ యందే జరిగినటువంటి కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీష్మద్రోణాది మహావీరులు కౌరవపక్షాన ఉన్నారనేటటువంటి ధైర్యం చేత దుర్యోధనుడు యుద్ధభూమిలో అడుగుపెట్టి అధర్మాత్ములందరినీ కూడా తన వైపు ఉంచుకుని యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. భీష్ముడు అర్జునుడి చేతిలో యుద్ధం చేసి శిఖండి కారణంగా అంపశయ్య మీద పడిపోతే ద్రోణాచార్యుల వారు కేవలముగా తనని సంహరించడం కోసమే అగ్నికుండం నుంచి ఆవిర్భవించినటువంటి దృష్టజుమ్నుడి యొక్క చేతిలో హతుడైపోతే తదనంతరం కర్ణుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చాడు ఆ దుర్యోధనుడు. కర్ణుడు దాన్ని మహదవకాశంగా భావించి ఎప్పటి నుంచో అర్జునుడిని సంహరించాలనేటటువంటి తీవ్రమైన కుతూహలం ఉన్నవాడు కాబట్టి గొప్ప యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసేటటువంటి స్థితిలో ఒకానొక రోజున ధర్మరాజు గారిని తీవ్రంగా బాధించాడు. ఆయన కూడా కుంతీదేవికి మాట ఇచ్చి ఉన్నాడు, ఒక్క అర్జునుడిని వినా మిగిలిన 4 పాండవులు దొరికినప్పటికీ కూడా నేను సంహరించను అని. అందుకని వదిలిపెట్టేశాడు తప్ప యథార్థానికి కర్ణుడు తలుచుకుంటే అర్జునుణ్ణి ఏమీ చెయ్యలేడు, కానీ మిగిలిన 4 ఏదైనా చెయ్యగలడు అన్నది మాత్రం నిర్వివాదాంశం. అయితే ఒకటి, బాహ్యంలో బలాబలాలు ఆలోచించినప్పుడు కర్ణుడు ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి ఏదైనా చెయ్యగలడు అని చెప్పగలం, కానీ పైన ధర్మరాజు గారి యొక్క ధర్మనిష్ట, ఆ ధర్మరాజు గారిని అతిక్రమించినటువంటి సోదరుల యొక్క ధార్మికమైన నడవడి వాళ్ళని ఏదో ఒక రూపంలో కాపాడుతూనే ఉంటాయి. అలా కాకపోతే కేవలము బలమున్నవాడు గెలవాలి అనుకుంటే స్వచ్ఛంద మరణం వరంగా ఉన్నటువంటి భీష్ముడు, విలువిద్యయందు గురువైనటువంటి ద్రోణుడు, సర్వసైన్యాధిపత్యం వహించినటువంటి కురుసైన్యం ఆ స్థితిని పొందవలసినటువంటి అవసరం అసలు రానే రాకూడదు. కాబట్టి కర్ణుడు ఒక రోజున ధర్మరాజు గారిని యుద్ధంలో చాలా బాధించాడు, తీవ్రంగా గాయపరచాడు. గాయపడినటువంటి ధర్మరాజు యుద్ధభూమిని విడిచిపెట్టి శిబిరానికి చేరుకున్నాడు. చేరుకుని గాయాలన్నింటికీ కూడా ఔషధాలని పూయించుకొని సేద తీరుతున్నాడు. కానీ మనసులో చాలా వ్యగ్రత ఉంది. ఈ కర్ణుడికి సహజ కవచ కుండలములు పోయినప్పటికీ కూడా యుద్ధభూమిలో ఇంత దారుణంగా నన్ను ఓడించి, తరిమి, అవమానించి, మాటలని పంపించాడు. ఎవరిని నమ్ముకుని నేను యుద్ధానికి వచ్చానో ఆ అర్జునుడు యుద్ధం చెయ్యడంలో నాకు తగినంత రీతిలో ప్రతిఫలాన్ని ఇచ్చి ఉండి ఉంటే, తన సమర్థతని ప్రకటించి ఉండి ఉంటే ఈ కర్ణుడు హతుడై ఉండేవాడు. అర్జునుడు కొంత ఉపేక్ష వహించాడన్న భావన ధర్మరాజు మనసులో ఉంది. ధర్మరాజు గారిలో అనేక విధములైనటువంటి లక్షణములు ఉన్నాయి. అన్ని విషయాలలోనూ అస్త్రములనే ప్రయోగించవలసిన అవసరం ఉండదు, శస్త్రములనే ప్రయోగించక్కర్లేదు. అవతలవాడిలో ఉండేటటువంటి పౌరుషాన్ని రెచ్చగొట్టడానికి ఎంత బలహీనుడైనా సరే ఉత్సాహంతో కథన రంగంలో నిలబడాలనేటటువంటి అనురక్తి పొందడానికి అన్నిటికన్నా గొప్పది ఏది అంటే వాక్కు. ఆ వాక్కు చేత అవతల వారిలో నిగూఢంగా ఉన్నటువంటి ఆవేశాన్ని రెచ్చగొట్టవచ్చు. అది ఒక్కొక్కసారి ఎంత చమత్కారంగా ఉంటుందంటే ఆ వాక్కుకుండే శక్తి ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఆ కాలమునందు మనం ఉన్నవాళ్ళం కాకపోయినా ఆ కాలమునందు ఉన్నటువంటి పరిస్థితులను వర్ణిస్తూ చేసినటువంటి వర్ణన కానీ, దానికి సంబంధించినటువంటి ఒక గీతం కానీ మీరు వింటున్నారనుకోండి, మీలో కూడా తెలియకుండానే ఒక పౌరుషం వచ్చి ఆ కాలంలో నేను ఉంటేనా అనిపిస్తుంది. ఆ కాలంలో నేను లేను అన్నది వేరు మాట. ఇప్పటి కాలంలో మనం ఉన్నా అప్పటి పరిస్థితిని విని అప్పటి పరిస్థితికి అనుగుణమైనటువంటి మాటో పాటో ఏదో విన్నామనుకోండి,
ఇప్పుడు ప్రతిస్పందన వస్తుంది. నేను అలా అన్నాను కాబట్టి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను, అందరికీ తేలికగా అర్థమయ్యేటటువంటి ఉదాహరణ. ఏదో ఆ పరాయి పాలకులు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులనన్నిటినీ కూడా వర్ణన చేస్తూ, ఏదో ఎవడు వాడు ఎచటివాడు ఎటు వచ్చిన తెల్లవాడు మానధనం ప్రాణధనం దోచుకుని దొంగవాడు సురకత్తులు పదును పెట్టి తుది సమరం మొదలు పెట్టి అని ఓ పాట విన్నాం అనుకోండి. ఆ పాట వింటున్నప్పుడు తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చెయ్యరా అని ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగులగొట్టి సురకత్తులు పదును పెట్టి తుది సమరం మొదలుపెట్టి అని మంచి ఆవేశంతో పాడుతున్నాడు అనుకోండి. ఆ సమయంలో చూస్తున్నది మనం టికెట్ కొనుక్కుని చలనచిత్రం అని తెలిసి ఉన్నప్పటికీ కూడా మనకి తెలియకుండానే మనలో ఒక ఆవేశం కలుగుతుంది. అంటే జరిగిపోయినటువంటి సందర్భానికి ఉచితంగా ఒక గీతం అంత భావ ప్రేరకంగా అంత పటిమతో రచింపబడి గానం చేయబడింది అనుకోండి, అది ఇప్పటి కాలంలో కూడా అప్పుడు నేనుంటేనా అనిపిస్తుంది. వాక్కుకి ఆ లక్షణం ఉంటుంది. అవతల వారి యందు ఉండేటటువంటి భావాన్ని రెచ్చగొడుతుంది. రెచ్చగొట్టి అకస్మాత్తుగా ఈ కార్యాన్ని నేను ఇప్పుడు సాధించవలసిందే అనేటటువంటి పౌరుష జ్వాల రగులుతుంది లోపల నుంచి. అలా పౌరుష జ్వాలని రగల్చడానికి ధర్మరాజు ప్రయత్నించాడు. అర్జునుని యందు అటువంటి పౌరుషాన్ని రెచ్చగొడితే కర్ణవధ తేలికవుతుంది అని. కానీ ఆ ప్రయత్నం చెయ్యడంలో ధర్మరాజు గారికే తెలియనటువంటి ఒక విచిత్రమైన విషయం జరిగి కథ మలుపు తిరిగింది. ఎక్కడ జరిగింది అంటే, కర్ణుడి యొక్క ధాటికి తట్టుకోలేక గాయములను పొంది యుద్ధభూమిని విడిచిపెట్టి శిబిరానికి వచ్చి గాయములకు ఔషధాన్ని అనులేపనం చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ధర్మరాజు గారి దగ్గరికి కృష్ణార్జునులు ఇద్దరూ చూడ్డానికి వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చేటప్పటికీ ధర్మరాజు గారు చాలా కోపాన్ని అర్జునుడిలో రగల్చాలని, తాను ఇంత బాధపడుతున్నాడు, ద్రోణుడు తనని ఇలాగే చేశాడు, కర్ణుడు ఇలాగే చేశాడు, అయినా అర్జునుడు పూనుకోవట్లేదు, ద్రోణుడి విషయంలో గురువు అన్నాడు, కర్ణుడి విషయంలో ఇప్పటి వరకు కర్ణుడిని వధించలేదు, అర్జునుడిలో పౌరుషాన్ని రగల్చాలనేటటువంటి ఉద్దేశ్యంతో వెంటనే అర్జునుడిని ఉద్దేశించి కొన్ని మాటలు అన్నాడు. మొట్టమొదట అనుకున్నాడు కర్ణుణ్ణి వధించి వచ్చాడు, అందుకని తనకి శుభవార్త చెప్తాడు అనుకున్నాడు. కానీ లేదు లేదు, నీకు గాయాలు తగిలే శిబిరానికి వచ్చావని చూడ్డానికి వచ్చానన్నాడు అర్జునుడు. ఆయనకి ఎక్కడలేని చీకాకు కలిగింది. అర్జునుడిలో పౌరుషాన్ని రెచ్చగొట్టాలనుకుని ఉంటాడు. ఎందుకంటే ఏదో హద్దు లేకుండా నోరు జారి మాట్లాడేటటువంటి బేలతనం ఉన్నవాడు ధర్మరాజు కాడు. అలా అయితే ఆయన పడిన కష్టాలకి ఎప్పుడూ నోరు జారి ఉండాలి. అందుకని ఆయన అన్నాడు, నువ్వు ఈ యుద్ధానికి మనందరం బయలుదేరదామని సంకల్పం చేసినప్పుడు ద్వైతవనంలోని నీకున్నటువంటి అసమర్థతని నాకు చెప్పి ఉంటే నేను కర్ణుడితో యుద్ధం చెయ్యలేనన్నయ్యా అని చెప్పుంటే నేను కురుక్షేత్ర సంగ్రామ భూమికి వచ్చి ఉండేవాణ్ణి కాదు. నువ్వు నీ యొక్క అసమర్థతని నాకు చెప్పలేదు. ఇప్పటికి నాకు అర్థమైంది. ఏమని అర్థమైంది అంటే, నువ్వు కర్ణుడిని సంహరించలేవు. కర్ణుడితో యుద్ధం చెయ్యడానికి నీకున్నటువంటి సమర్థత చాలదు. కాబట్టి ఇప్పటికైనా మనం అరణ్యానికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుందాం, గౌరవం దక్కుతుంది. ప్రగల్భాలు పలకవద్దు. ఇప్పటికైనా అరణ్యానికి కాకపోతే మనకి ఇంకొక ప్రత్యామ్నాయం ఉంది. దుర్యోధనుడి కొలువులో చేరి దుర్యోధనుణ్ణి సేవిద్దాం, దుర్యోధనుడిని పొగుడుతూ కాలక్షేపం చేద్దాం, ఆయన దగ్గర వినయంతో బ్రతుకుదాం. అలివిమాలిన మాటలు మనకెందుకు? ఈ మాటలన్నీ నువ్వు ద్వైతవనంలో పలకబట్టి కదా యుద్ధానికి వచ్చి ఇటువంటి పరాభవాన్ని నేను పొందడం జరిగింది. కాబట్టి నువ్వు ఎటూ యుద్ధం కర్ణుడితో చెయ్యలేవన్న విషయం అవగతమవుతోంది. కాబట్టి నీ చేతిలో ఉన్న గాంధీవాన్ని శ్రీకృష్ణుడికి ఇచ్చి, ఆ శ్రీకృష్ణుడు ఆ గాంధీవాన్ని తీసుకుని యుద్ధం చేస్తాడు. అసలు కుంతీ గర్భంలో నువ్వు మగపిండంగా కాకుండా స్త్రీపిండంగా పుట్టుంటే ఏ గొడవ లేకపోను. నిన్ను నమ్మక్కర్లేదు, నువ్వు యుద్ధానికి రావక్కర్లేదు, స్త్రీలు యుద్ధానికి రావలసిన అవసరం ఉండదు. కాబట్టి నేను నిన్ను నమ్మి యుద్ధానికి వచ్చి ఉండేవాడిని కాదు. కానీ నువ్వు కుంతీ గర్భంలో మగపిండంగా తయారవడమే పెద్ద ప్రమాదమైంది.
ఒకవేళ నువ్వు మగపిండంగా తయారైనా కుంతీ గర్భంలోంచి గర్భస్రావం అయిపోతే బాగుండుండేది. మేము నలుగురమే అయితే నేను యథార్థంగా మాకున్న బలాబలాల్ని లెక్కలోకి తీసుకుని ఉండుండేవాడిని. పోని నువ్వు పుట్టినా ఆ ఘటోత్కచుడో అభిమన్యుడో బ్రతికుంటే ఇవాళ ఇటువంటి స్థితి కలిగేది కాదు. ఆ అభిమన్యుడు ఘటోత్కచుడు మరణించడం మనకింత ప్రమాదాన్ని తీసుకొచ్చింది. ఈ మాటలు సహజంగా అర్జునుని యందు పౌరుషాన్ని రెచ్చగొట్టాలి. ఇన్ని మాటలు అంటున్నా అర్జునుడు ఎక్కడా కూడా ధర్మరాజు గారిని దూషించలేదు, తిరగబడలేదు. కానీ ఎప్పుడైతే నీ దగ్గరున్నటువంటి గాంధీవాన్ని శ్రీకృష్ణ పరమాత్మకిచ్చి శ్రీకృష్ణ పరమాత్మ గాంధీవాన్ని ఆధారంగా చేసుకుని యుద్ధం చేసి జయాన్ని మనకి సంప్రాప్తింపచేస్తాడన్నాడో వెంటనే వరలోంచి అర్జునుడు కత్తిలాగాడు. ధర్మరాజు గారు నిశ్చేష్టుడై చూస్తున్నాడు, ఏమిటి కత్తిలాగుతున్నాడు. కృష్ణ పరమాత్మ గబగబా వెళ్ళి ఇక్కడెవరూ శత్రువులు లేరు కదా, ఉన్నది మీ అన్నగారు ధర్మరాజు మనిద్దరం, ఇప్పుడు కత్తి ఎందుకు తీశావు వరలోంచి అని అడిగాడు. నా చిన్నతనంలో నేను ఒక ప్రతిజ్ఞ చేశాను కృష్ణ, ఎవరైనా సరే నా చేతి గాంధీవాన్ని ఎవరికైనా ఇచ్చేయమంటే వాళ్ళ తల పగలగొట్టేస్తానని. నేను చేసిన ప్రతిజ్ఞ నేను పరిపాలించాలి కదా, అవతల వారికి తెలుసా తెలియదా వదిలిపెట్టు, ప్రతిజ్ఞ చేశానన్న విషయం నాకు తెలుసు, కాబట్టి నేను అన్న మాట తప్పకూడదు కదా. ధర్మరాజు గారు నా గాంధీవాన్ని కృష్ణుడికి ఇచ్చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు నా వరలో ఉన్నటువంటి కత్తి తీసి దానితో ధర్మరాజు గారి యొక్క తల నరికేయవలసి ఉంటుందన్నాడు. వెంటనే కృష్ణ పరమాత్మ జోక్యం చేసుకుని అనేక విధములైనటువంటి ధర్మపన్నాల్ని ఉపదేశం చేశారు. అసలు తెలిసి తెలియని వయస్సులో దానికి సంబంధించిన పరిణితి లేకుండా ఆచరణ సాధ్యమా కాదా చూసుకోకుండా నువ్వు ప్రతిజ్ఞ చేయడమే పొరపాటు. చేసింది కాకుండా ఇంత పెద్ద యుద్ధానికి మీరు బయలుదేరి వచ్చిన తరువాత ఇప్పుడు ధర్మరాజు గారిని నేను చంపేస్తానని బయలుదేరడం అంతకన్నా పెద్ద పొరపాటు. కాబట్టి నువ్వు అటువంటి పనులు చెయ్యకు. నువ్వు చెయ్యవలసిందల్లా ఒక్కటే, నువ్వు ధర్మరాజుని చంపకపోతే నీ ప్రతిజ్ఞ భంగమైపోతుంది అని అనుకుంటే నేను నీకు దానికి ఒక ప్రత్యామ్నాయాన్ని చెప్తాను. మాననీయులు, పెద్దలు, గౌరవనీయులు, వందనీయులు, పూజనీయులు అయినటువంటి వారిని అధిక్షేపించడం వారిని చంపేయడమే. కాబట్టి ధర్మరాజు గారిని అధిక్షేపించి మాట్లాడు, ఆయనని చిన్నతనం చేసి మాట్లాడు. అలా మాట్లాడితే ఆయనని చంపేసినట్లే అయిపోతుంది అన్నాడు. సరే, వెంటనే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాల్ని ఆధారం చేసుకొని వెంటనే ఆ అర్జునుడు ధర్మరాజు గారిని నింద చెయ్యడం మొదలుపెట్టాడు. భీముడు అంటే గొప్ప యుద్ధం చేస్తాడు. ఆ భీముడు అర్జున నువ్వు యుద్ధం చేయలేదు, కర్ణుడిని చంపలేదు అని నా పట్ల నిరసన భావాన్ని వ్యక్తం చేస్తే దానికి అర్థం ఉంది. భీముడు యుద్ధం చేసినట్టు నువ్వేమైనా యుద్ధభూమి కడతావా? యుద్ధం చేయగలవా? ఏం చేయగలవని నువ్వు నన్ను విమర్శించావు. నీకేం చేతనవునని నన్ను విమర్శించడానికి నీకు అధికారం ఎక్కడిది? యుద్ధం చెయ్యకపోగా, చెయ్యగలిగిన శక్తి లేకపోగా చేసేటటువంటి మమ్మల్ని విమర్శించావే, ఆ నీ నాలుక ముక్కల కింద ఎందుకు తిరిగేయకూడదు? నిజంగా యుద్ధం చేస్తున్నారే అక్కడ యుద్ధం, ఆ నకుల సహదేవులు వాళ్ళు నీలా మాట్లాడరు, వాళ్ళు పౌరుష ప్రతాపాలు చూపిస్తారు. చూపించలేక పారిపోయి వచ్చావే, నువ్వు నా మీద చూపిస్తున్నావు నీ ప్రతాపం అంతా వాక్కుల చేత. కాబట్టి నువ్వు అసలు ఇలా మాట్లాడకూడదు. అన్నిటికన్నా ఇంకొక మాట చెప్తున్నా, ఇవాళ యుద్ధం వచ్చింది, నువ్వు చేయలేదు, కర్ణుడిని చంపలేదు అని అంటున్నావు కదా, ఈ యుద్ధం రావడానికి కారణం ఏమిటి? ఒకానొకనాడు తగుదునమ్మ అని జూదానికి బయలుదేరావు. బయలుదేరిన వాడివి మమ్మల్ని ద్రౌపదీదేవిని కూడా పందెంగా ఒడ్డావు. ఆ ఒడ్డడం వల్ల కదా వాళ్ళకి మనకి పగలు పెరిగాయి. ఆ పెరిగిన పగల కారణం చేత కదా ఇవాళ కురుక్షేత్ర రణభూమిలో కలుసుకోవలసి వచ్చింది. దీనికంతటికీ కారణమైన వాడివి ఎవరివి? నువ్వు. నీ వక్రబుద్ధి వల్ల ఇదంతా జరిగింది. చూస్తూ ఊరకుండవలసినటువంటి వాడివి తగుదునమ్మా అని పైగా మాట్లాడి నన్ను విమర్శిస్తున్నావా అని వెంటనే ఆగిపోయి, అన్నయ్య నన్ను క్షమించు, ఇలా నిన్ను విమర్శిస్తే తప్ప నిన్ను చంపవలసినటువంటి స్థితి పోదు, ఇలా నిన్ను ధిక్కరించి మాట్లాడితే నిన్ను అది చంపడంతో సమానమని కృష్ణుడు అన్నాడు కాబట్టి అన్నాను, కానీ నిజంగా నాకు నీ మీద ఏ విధమైనటువంటి వ్యతిరేక భావన లేదు అని చెప్పి మళ్ళీ కత్తి తీశాడు. కృష్ణుడు తెల్లబోయి, ఇది మళ్ళీ ఇప్పుడే కదా చెప్పాను, మళ్ళీ ఎందుకు కత్తి తీశావు అన్నాడు. ఇంతటి పరమధర్మాత్ముడు మా అన్నగారు, అటువంటి అన్నగారిని ఇంత నింద చేశాను, ఇంత నింద చేశాక ఇంకా నేను బతికుండనా? అందుకని నా తల నేను తరిగేసుకుంటాను, నేను బతికుండను అన్నాడు. ఇది చాలా బాగుంది. అవతలేమో యుద్ధం జరుగుతోందా, కాసేపు అన్నయ్యని చంపేస్తానన్నావా? అన్నయ్యని చంపక్కర్లేదురా నాయన, అన్నయ్యని నింద చేస్తే చాలంటేనేమో నింద చేశాను కాబట్టి నేను చచ్చిపోతానంటావా? ఒక పని చెయ్యి,
తనను తాను చంపేసుకున్న దాంతో సమానం ఏది అంటే తనని తాను పొగుడుకోవడమే. అందుకని నిన్ను నువ్వు పొగిడేసుకో కాసేపు అన్నాడు. అనగానే మళ్ళీ అర్జునుడు 3 లోకాల్లో నాతో సరి అయినటువంటి విలుకాడు శివుడు తప్ప వేరొకడు లేడు, శివుడితో సమానమైనటువంటి విలుకాణ్ణి. అంతేకాదు రాజసూయాగం జరిగినప్పుడు అన్ని దిక్కులకు వెళ్ళి ఎందరో రాజులను ఓడించి ఎన్ని కానుకలు తీసుకొచ్చాను, సంశప్తకులందరితోటి కలిపి ఒక్కడనే యుద్ధానికి వెళ్ళి ఎంతమందిని తెగటార్చాను అని తనని తాను పొగుడుకుని ధర్మరాజు గారికి దండ ప్రణామాలు చేసి, అన్నయ్య ఏదో తప్పక నన్ను నేను పొడుచుకోకూడదు కాబట్టి నన్ను నేను పొగుడుకున్నాను కృష్ణుడు చెప్పాడు కాబట్టి ఇప్పటికైనా నువ్వు నాకు అనుజ్ఞనిస్తే బయలుదేరి వెళ్ళి కర్ణవధ చేసి వస్తానన్నయ్య, నేను మాట్లాడిన మాటలు నీ చెవులలోకి దూరనివ్వకు, నా దేహం ప్రాణం అన్నీ నువ్వు కదన్నయ్య అని సాష్టాంగ దండ ప్రణామం చేసి ధర్మరాజు గారిని వేడుకున్నాడు. ధర్మరాజు గారు అప్పటికైతే అర్జునుడిలో ఏదో పౌరుషం రగిలి ఆ కర్ణుడితో యుద్ధం చేస్తాడనుకున్నాడు. కానీ అది తిరిగొచ్చి కొత్త పరిణామాన్ని పొందింది, కొత్త మలుపు తిరిగింది. ఎంత కాదన్నా అర్జునుడు అలా అనడం ధర్మరాజు గారికి కొంత ఖేదకారకమై ఆయన వెంటనే అన్నాడు, నా వల్ల నిజమే మీరందరూ చాలా కష్టాలు పడ్డారు, నేను పిరికి పందని, నాకు ఆయుధ సామర్థ్యం లేదు, నీ మనసులో లేని మాట నోట రాదుగా అర్జున, కాబట్టి నాకెందుకు ప్రభుత్వం, నేను అడవులకు వెళ్ళిపోతాను, తపస్సు చేసుకుంటాను, నా తరువాతి వాడు పెద్దవాడు భీముడు కాబట్టి భీముడికి రాజ్య పరిపాలన అప్పచెప్పండి అని చెప్తే, అయ్య బాబో ఇదేదో చాలా ముదిరిపోతోంది వ్యవహారం అని శ్రీకృష్ణ పరమాత్మ గబగబా వచ్చి ధర్మరాజు గారి పాదాలకి నమస్కారం చేసి, ఇప్పుడు ఇవన్నీ పట్టించుకోవలసిన విషయాలు కావు, పిల్లవాడు ఏదో తెలిసో తెలియకో ఒక శపథం చేశాడు, ఆ శపథం నుంచి తప్పుకునేటటువంటి మార్గాన్ని నేను ఉపదేశం చేసినప్పుడు దానిలో అంతర్భాగంగా నిన్ను నింద చేశాడు, నిన్ను నింద చేసినందుకు బాధపడి తనని తాను చంపుకుంటానన్నాడు, అలా చంపుకోకూడదు అన్నానని తనను తాను పొగుడుకున్నాడు. ఇప్పుడు నువ్వు అనుజ్ఞనిస్తే తప్పకుండా మేము వెళ్ళి కర్ణుణ్ణి వధిస్తాం, సూతసుతుని మెడనెత్తురు భూతలమున నివురు నేడు భూనాయక, నీవాతని కలిగినప్పుడు చూతెగియన్ పునియేన చుమ్ము పలికెదన్. అసలు ధర్మరాజా నీకు కోపమే రాదు, అటువంటిది ఇవాళ నీకు కర్ణుడి మీద కోపం వచ్చింది. ఎప్పుడైతే నీకు కర్ణుడి మీద కోపం వచ్చి ఇంత కఠినమైన మాటలు మాట్లాడేవో ఆనాడే కర్ణుడు మరణించినట్లు లెక్క. ఇక భౌతికంగా కర్ణుడి యొక్క మెడ తెగిపోయి ఆ నెత్తురు భూమిలోకి ఇంకిపోవాలి. నువ్వు యుద్ధభూమికి వెళ్ళడానికి అర్జునుడికి అనుమతి ఇయ్యి విను సత్యంబాడెద పార్థుని చేనేడెల్ల భంగి దునుమంబడు, కర్ణుని దశ చింతయు వంతయు మనుజేశ్వర విడువు పంపుమమ్ము తెలివితోన్. ఇప్పటికైనా నువ్వు అనుగ్రహించి అర్జునుడికి అనుమతిని యుద్ధభూమికి వెళ్ళడానికి, మేమిద్దరం వెళ్ళి కర్ణుణ్ణి వధించి నీకు మనశ్శాంతిని కల్పిస్తాం, కాబట్టి అనుమతినిమ్మని కృష్ణ పరమాత్మ వేడుకున్నారు. వెంటనే ధర్మరాజు, ఇట్టి నన్ను అనునయించి బోధించితివి, కరుణ పేర్మి చేసి గారవమున, అజ్ఞులైన మమ్ము ఆపత్పయోనిధి మునుగకుండ కాచి తనఘమూర్తి. ఓ కృష్ణ పరమాత్మ, నువ్వు ఏ సమయానికి ఎటువంటి బోధ చెయ్యాలో అటువంటి బోధ మాకు చేశావు. నువ్వు చేసినటువంటి బోధ కారణంగా నిష్కారణంగా సోదరుల మధ్య పుట్టినటువంటి ఈ జగడం పెను ప్రమాదాన్ని తీసుకురావలసినటువంటి అవసరం లేకుండా ఇక్కడతో పూర్తయిపోయింది. కాబట్టి ఎల్లవేళలా కూడా మమ్మల్ని ఇలా వెనక ఉండి నువ్వు కాపాడుతున్నావు అని కృష్ణ పరమాత్మకి నమస్కరించి ఆ అర్జునుణ్ణి కృష్ణుణ్ణి కర్ణవధ కొరకు యుద్ధానికి వెళ్ళడానికి అనుమతించాడు. ఇందులో ఒక విషయం గోచరమవుతుంది. ధర్మరాజు గారు ఒక ప్రయోజనాన్ని ఆశించి మాట్లాడడం మొదలుపెట్టినా ఆ మాట్లాడినప్పుడు కొంచెం తమ్ముడు కదా అన్న భావనతో హద్దు దాటినట్టుగా అనిపించేటట్టు మాట్లాడినా కథ వేరొక గతిలోకి వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మ జోక్యం చేసుకున్నప్పుడు అర్జునుని యొక్క మనసుని గ్రహించగలిగినటువంటి వాడు, వేరొకరు చెప్పినటువంటి మాట వినేటటువంటి లక్షణం ఉన్నవాడు. లోకంలో 199 సమస్యలకి పరిష్కారం ఎక్కడుంటుంది అంటే వేరొకరు చెప్పిన మాట వినడంలో ఉంటుంది. ఎంతసేపు మనమనుకుంటున్నదే సత్యం, మనమనుకుంటున్నదే
ప్రౌఢం, మనం అనుకుంటున్నదే సంస్కారయుతం, అవతలవాడు మనకి చెప్పడానికి యోగ్యుడు కాడు అనుకున్న వాళ్ళు అసలు ముందే ఒక నిర్ణయం తీసేసుకుని సంప్రదించడానికి నటనల కోసం వచ్చేటటువంటి వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఉన్నతిని సాధించలేరు. ఎప్పుడైనా సరే అవతల వాళ్ళ మాట వినడం అలవాటైన వాడు ఎవరు ఉంటాడో వాడు ప్రమాదముల నుండి తప్పుకుంటాడు. వాడు శాశ్వతమైనటువంటి కీర్తిని సముపార్జిస్తాడు. అహంకారానికి మొట్టమొదట వచ్చేటటువంటి ప్రతిస్పందన ఏది అంటే ధిక్కార ధోరణి. యువతల వారి యొక్క మాట వినడానికి సిద్ధంగా ఉండరు. నిజంగా అర్జునుడు అన్న మాటల చేత ధర్మరాజు గారి యొక్క హృదయం గాయపడింది, ధర్మరాజు అన్న మాటల చేత అర్జునుడి హృదయం గాయపడింది. కానీ కృష్ణ పరమాత్మ మధ్యలో ఒక మాట చెప్పినప్పుడు ఇద్దరూ కూడా నిభాయించుకున్నారు. ఆ నిభాయించుకోవడంలో పెద్దవాడైనటువంటి ధర్మరాజుకి ఆ నిగ్రహ శక్తి లేదనుకోండి, అది కుటుంబంలో కలతలకి దారితీస్తుంది, అది లేనిపోని ఇబ్బందులకు వెడుతుంది. అలా వెళ్లకుండా ఉండాలి అంటే ఒక పెద్ద ఆయన జోక్యం చేసుకుని ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకి గౌరవం ఉండాలి. గౌరవము అనేటటువంటి మాట 10 మాటలు ఏవండి అంటేనో 10 మాటలు గౌరవం ఇచ్చినట్టు నటిస్తేనో గౌరవం ఇచ్చినట్టు కాదు. నిజంగా యువతల వారి యొక్క అభిప్రాయాన్ని మన్నించి ప్రవర్తించడం గౌరవం. గౌరవిస్తున్నట్టుగా మాట్లాడుతూ చేష్టితముల యందు మాత్రం చెప్పిన మాట వినకపోవడం గౌరవించకపోవడం కాదు, వంచన, మోసం చేయడం. అది ధూర్తతనం. ఆ ధూర్తతనం జీవితంలో అవతల వ్యక్తిని ఇక ఎదగనివ్వదు, అది శాపమై కొడుతుంది. అందుకే అటువంటి వంచన స్వభావంతో ఉండడానికి ధర్మరాజు ఇష్టపడడం, అర్జునుడు ఇష్టపడడం. వాళ్ళు ఏదైనా ఒక పొరపాటు మాట జరగవచ్చుగాక, ఇద్దరి మధ్య ఆవేశకావేశములు ఏర్పడవచ్చుగాక, కానీ పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటి? అంత ఆవేశంలో కూడా కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తే నిభాయించుకుని ఇద్దరూ కూడా వెంటనే శాంతి పొంది కాగల కార్యమునందు ఊంచుకుంటారు. అలా ఊంచుకునే లక్షణం లేకపోతే పాండవులలో ఈ ఒక్క సంఘటన చాలు. యుద్ధం కన్నా ప్రమాదకరమైన సంఘటన నిజానికి ఇది. ఈ స్థితిలో వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుని ఉన్న ధర్మరాజుని అర్జునుడు చంపేసిన అర్జునుడి పట్ల ధర్మరాజు బాధాకరమైన నిర్ణయం తీసుకుని నేను ఒక్కనాటికి ఉండను, అడవులకు వెళ్ళిపోతాను అని అన్న భారతం ఇంకొకలా తిరిగి ఉండేది. కానీ ఒక పెద్ద ఆయన చెప్పిన మాట మనం విందాము అనేటటువంటి భావన ఇద్దరి యందు ఉండడం సమస్యని గట్టెక్కించింది. ఒక్కొక్కసారి అన్నిటికీ అస్త్రములు శస్త్రములు సమాధానములు కావు. హృదయ సంస్కారము అన్నిటికన్నా గొప్ప విశేషం. ఆ సంస్కారము కలిగిన వాడు ఎవరుంటాడో వాడు పైకి కనపడనటువంటి పెను ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు దాని నుంచి తప్పుకోగలుగుతాడు. ఆ సంస్కారమును మనిషి ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. అందులో అంతర్భాగంగా ఎప్పుడూ గొప్పదేది అంటే నోటి మాటతో గౌరవం ఇవ్వడం కాదు. నిజంగా గౌరవం ఇవ్వడం అన్న మాటకు అర్థం ఏమిటంటే అవతల వారు గౌరవనీయులు అనుకున్నప్పుడు వారు చెప్పిన మాట మనం పాటించడం. వారు చెప్పిన మాట పాటించవు కానీ వారు గౌరవనీయులు అంటావు. అయినప్పుడు పొత్తు ఎందుకు కుదురుతుంది? వారు ఎందుకు గౌరవనీయులు అన్న మాటని అవతల వారి విషయంలో అంగీకరిస్తారు? ధర్మరాజు కృష్ణుడు చెప్పిన మాట వినలేదనుకోండి, అర్జునుడు కృష్ణుడు చెప్పిన మాట వినలేదనుకోండి, ఇక ఆ పైన కృష్ణుడికి ధర్మరాజుకి కృష్ణుడికి అర్జునుడికి పొత్తు ఉంటుందని మీరు ఊహించగలరా? ఇక ఉండదు. ఏదో బంధుత్వం కొద్దీ ఉన్న ఆ గౌరవం ఉంటుందేమో కానీ ఇక మళ్ళీ ఎంత ప్రయత్నించినా అది అతుక్కునేది కాదు, ఇక అతకదు. ఎందుకంటే గౌరవం ఇస్తున్నట్లుగా కనపడుతూ వంచన స్వభావం లోపల ఉన్నట్టు అవుతుంది. అంటే నిజానికి గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా లేవు. గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడివైతే ఆయన చెప్పిన మాట వినాలి. ఆయన చెప్పిన మాట వినడం పెద్ద గౌరవం. నువ్వు ఎన్ని పూలదండలు వేసావు, ఎన్ని మాటలు ఏమండి అన్నావు, ఎన్ని మాటలు ఆయన చుట్టూ తిరిగావు, వీటిది కాదు సంబంధం. చెప్పిన మాట వినడం నిజమైన గౌరవం. అది మహాభారతంలో మనకి స్పష్టంగా కనపడుతుంది. మాట ఎంత ఆవేశాన్ని మనిషిలో రగల్చగలదు అన్నదానికి ధర్మరాజు పొందిన ఆక్రోశం, ధర్మరాజు అన్న మాటలకి మళ్ళీ అర్జునుడు తిరిగొచ్చింది కర్ణవధ చేసి. అంటే
ఒక్కొక్కసారి ఆయుధములతో సాధించలేనిది కూడా అవతల వారిలో ఉన్నటువంటి ఆవేశమును రగల్చి సాధిస్తారు. మాట చేత అవతల వారిలో ఉన్న ఆవేశమును రెచ్చగొట్టి కార్యాన్ని సాధించుకుంటారు. అది ఎంత గొప్పది అన్న విషయం మనకి మహాభారతంలో సుస్పష్టంగా గోచరిస్తుంది. ఈ కర్ణుడు కృష్ణార్జునుల యొక్క సందర్భంలో. కాబట్టి దాని ద్వారా ధర్మరాజు గారి యొక్క పెద్దరికం, తమ్ముణ్ణి గుండెల్లో పెట్టుకోవడం, కృష్ణుడి మాట వినడం, దానివలన కార్యాన్ని ఎలా సాధించుకోగలిగాడు అన్నది ఆలోచించినప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి జీవితంలో, అది మనిషికి ఎంత హుందాతనాన్ని తీసుకొస్తుంది, ఎంత గౌరవాన్ని తీసుకొస్తుంది అన్న విషయం అర్థమవుతుంది. తదనంతరం కర్ణుడు మరణించాడు. కర్ణుడు మరణించిన తర్వాత శల్యుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు. ఆ శల్యుడు ధర్మరాజు గారి చేతిలో మరణించాడు. శల్యుడు కూడా మరణించిన తర్వాత ఇంకా మహాభారత యుద్ధంలో కౌరవ పక్షానికి పెద్ద సేనానాయకత్వం వహించగలిగినటువంటి వాడు అశ్వత్థామ ఒక్కడే. ఆ అశ్వత్థామకి సర్వసైన్యాధిపత్యం ఇచ్చారు. ఆయన దారుణమైనటువంటి రీతిలో ఒక రాత్రికి రాత్రి దృష్టజ్యుమ్నుణ్ణి, ఉపపాండవుల్ని అందరినీ కూడా నిద్రపోతున్న వాళ్ళని సంహరించాడు. ఆ ఘట్టం పూర్తయిపోయింది. అయిపోయిన తరువాత ఈ ధర్మరాజు గారు, భీమార్జున నకుల సహదేవులు వీళ్ళందరూ కూడా మిగిలినటువంటి యుద్ధాన్ని కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత పూర్తి చెయ్యడం పెద్ద విషయం ఏం కాదు. ఎందుచేత పెద్ద విషయం కాదు అంటే ఒక్కటే కారణం, అసలు యుద్ధంలో ఎవరెవరు పడిపోవలసి ఉంటుందో వాళ్ళందరూ పడిపోవడం జరిగింది. ఇక మిగిలినటువంటి వాళ్ళు నిమిత్త మాత్రంగా ఏదో యుద్ధం జరగాలి కాబట్టి కొంతకాలం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా హతులైపోయారు. అయిపోయిన తరువాత కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేతనే పరిపూర్ణమైనటువంటి విజయం పాండవులకు లభించింది. ఇందులో మీరు భారతాన్ని పరిశీలనం చేస్తే మీకు ఒక విషయం బాగా కనపడుతుంది. పాండవులకు విజయము సంపూర్ణముగా లభించేంత వరకు కృష్ణుడి యొక్క నడవడి ఒకలా ఉంటుంది. తదనంతరం కృష్ణుడి యొక్క నడవడి ఒకలా ఉంటుంది. పాండవులకు ఎప్పుడైతే విజయము సంప్రాప్తమైపోయిందో, పాండవులు రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశం ఏర్పడిందో, ఇక ఏ ప్రధాన కార్యము సాధింపబడాలో, ఏ ధర్మము స్థాపింపబడాలో, ఏ అధర్మము క్షయమైపోవాలో, ఏ భగవద్గీత లోకానికి జగదాచార్యుడై కృష్ణ పరమాత్మ అందించాలో ఆ విశేషాలన్నీ కూడా పూర్తయిపోయాయి. కాబట్టి ఆ తర్వాత కృష్ణుడు కొంత నిర్లిప్తతతో ఉంటాడు. అంటే అంతకుముందు కృష్ణుడు ఎంత తొందరగా స్పందించి పాండవ రక్షణ చేపట్టాడో ఇప్పుడు అంత అవసరం నిజానికి లేదిక. కాబట్టి కృష్ణ పరమాత్మ కొంత నిర్లిప్తంగా ఉండడం భారతంలో మనకి ద్యోతకమవుతుంది. కానీ ఆ యుద్ధం పూర్తయిపోయిన తరువాత కూడా ధర్మరాజు గారి పట్టాభిషేకం పూర్తయిపోయే వరకు యథార్థానికి యుద్ధంలో శత్రువులు ఎదురుగుండా కనపడుతున్నప్పుడు వచ్చినటువంటి పెను ప్రమాదం కన్నా పెద్ద పెద్ద ప్రమాదాలు కళ్ళ ముందు కనపడనివి, అస్త్రశస్త్ర రూపములలో వచ్చి మీద పడనివి కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలలో కృష్ణ పరమాత్మ నిలబడి కాపాడి ఉండకపోతే యుద్ధంలో గెలిచిన పాండవులు నిజానికి రాజ్యం చెయ్యడం అనేటటువంటిది మాత్రం సాధ్యం కాదు. ఆయన ధర్మరాజు గారి యోగ్యతని, ధర్మరాజు గొప్పతనాన్ని 1కి 10 మార్లు ప్రకాశింపచేశాడు భారతంలో. అటువంటి సందర్భాల్ని పరిశీలనం చేస్తే నిజంగా యుద్ధంలో భీష్ముడి యుద్ధం కన్నా, ద్రోణుడి యుద్ధం కన్నా ఈ సంఘటనలే ప్రమాదకరములు అనిపిస్తుంది. ఎందుకని అంటే తన వారన్న వారందరూ హతులైపోయారు. ఒకడు కాదు, ఇద్దరు కాదు, కడుపున పుట్టినటువంటి కొడుకులందరూ నిహతులైపోయారు. శకుని మరణించాడు, అల్లుడు సైంధవుడు మరణించాడు. ఇంతమంది మరణించారన్న వార్త వినడం ఒకెత్తు, ఇంతమంది మరణించారు అన్న తరువాత ఆ మరణించిన యుద్ధ భూమిలోకి వచ్చినటువంటి గాంధారి
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, తెగటారిపోయిన కోట్ల శరీరాలు, గుర్రాలు, ఏనుగులు, నెత్తురు ఇవన్నీ చూశాక కంటితో చూసిన తరువాత ఆమెలో కలిగేటటువంటి ఆవేశం ఒక ఎత్తు. ఎంత కాదన్నా ఆమె ముందు కన్న తల్లి. ఇంతమంది బిడ్డలు మరణించారు. ఇంతమంది బిడ్డలు మరణించినప్పుడు ఆమె ఎందు ఆవేశము కట్టలు తెంచుకుంటుంది. పాండవులు 5గురు ఆవిడికి నమస్కారం చేయడానికి వచ్చారు. ఆ నమస్కారం చేయడానికి వచ్చినప్పుడు గాంధారి ఎక్కడ ఆవేశపడిపోతుందో, ఎక్కడ తొందరపడి ప్రధానంగా ధర్మరాజు గారిని శపిస్తుందో. ఎందుకని అంటే అందరి చూపుడు వేళ్ళు ధర్మరాజు గారి వైపుకే తిరుగుతాయి, అందరి చూపుడు వేళ్ళు కృష్ణ పరమాత్మ వైపుకే తిరుగుతాయి. ధర్మరాజు తలుచుకుంటే యుద్ధాన్ని ఆపలేడా అన్నది ప్రశ్న. కృష్ణ పరమాత్మ తలుచుకుంటే యుద్ధాన్ని ఆపలేడా? కానీ నేను మీకు ఎన్నో పర్యాయాలు ప్రవచనంలోనే అంతర్భాగంగా మనవి చేశాను, ఎవరినైనా మార్చచ్చేమో కానీ ఒక మూర్ఖుణ్ణి మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. కళ్ళ ముందు కృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనమిస్తే అక్కడే ఉన్నటువంటి భీష్మాదులు, తన తండ్రి ధృతరాష్ట్రుడు కూడా దర్శనం చేసిన కృష్ణుడు భగవానుడు, ఆయన చెప్పిన మాట వింటే మనం యోగ్యతని పొందుతాం, మనశ్శాంతిని పొందుతాం, కలిసి బ్రతకచ్చు అని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడి యొక్క మనసు ఎవరు మాత్రం మార్చగలరు? ఎవరు మాత్రం శాంతిని స్థాపించగలరు? మంకుపట్టు ఏదైనా ఉంటే అది ఒక్క దుర్యోధనుడిది, ధర్మరాజుది కానే కాదు. నేను మీతో నిన్నటి రోజున మాట్లాడుతూ ఒక మాట చెప్పా. ధర్మరాజు గారు చంపడానికి ఏడుస్తాడు, చంపి ఏడుస్తాడు. దుర్యోధనుడు చంపడానికి ఎడబడు, చంపి ఎడబడు. అంటే కరడు కట్టిన కక్ష దుర్యోధనుడు. చంపలేక చంపలేక చంపడం, చంపి కూడా ఏడవడం, ఆ ఆర్ద్రత ధర్మరాజు. అందుకే మహాభారతంలో నిజానికి విజయాన్ని పొందినప్పటికీ కూడా యుద్ధంలో విజయం సాధించడం ఎంత కష్టమైందో ధర్మరాజుకి పట్టం కట్టడం అంత కష్టమైంది. వ్యాసుడంతటి వాడు విసిగెత్తిపోవలసి వచ్చింది, అంత వైరాగ్యాన్ని పొందాడు. ఇంతమంది బంధువుల్ని చంపి నేను కట్టుకునేది ఏమిటి అని అంత బాధపడ్డాడు. నిజంగా ఆయన బాధలో సమంజసత్వం ఉంది. అది ఆయన శీల వైభవానికి పరాకాష్ఠ, ఆయన స్వభావంలో ఉన్న గొప్పతనం. ఒకణ్ణి చంపడానికి ఏడవకపోవడం, చంపి ఏడవలేకపోవడం గొప్ప విషయాలు కావు. శత్రుత్వంతో నిలబడిన వాణ్ణి, ఎంత మారుద్దామన్నా మారని వాణ్ణి చంపి కూడా ఏడవగలగడం ధర్మరాజు గారి గొప్పతనం. అది మెచ్చుకోవలసిన విషయమే కానీ ఇంత చేసి ఏడుస్తాడేమిటి అని తేలికగా తీసి బారేసే విషయం మాత్రం కాదు. అది ధర్మరాజు గారి యొక్క శీల వైభవానికి పరాకాష్ఠ. అందుకే గాంధారి మనసులో పెరుగుతున్నటువంటి ఆవేశాన్ని వ్యాసుడు గమనించాడు. ఆయన అక్కడే ఉండక్కర్లేదు, ఎక్కడున్నా తెలుసుకోగలడు. అందుకే పరుగు పరుగున వచ్చాడు. ఆమె ధర్మరాజుని ఎక్కడ శపిస్తుందో అన్న బాధతో ఒక మాట అన్నాడు. అమ్మా, దుర్యోధనుడు యుద్ధానికి బయలుదేరే ముందొచ్చి నీ పాదములకు నమస్కరించాడు. నువ్వు ఏమని ఆశీర్వచనం చేశావు? కొడక, క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని ఆశీర్వచనం చేశావా? ధర్మం ఎక్కడో జయం అక్కడ అని అన్నావా లేదా? నువ్వు మహాపతివ్రతవి, సౌశీల్యమూర్తివి, సమస్త ధర్మములు తెలిసున్న దానివి, గొప్ప ఇల్లాలివి అని నా నమ్మకం. అటువంటి నువ్వు ధర్మం ఎక్కడో అక్కడే విజయం ఉంటుందని ఆశీర్వదించావు. నీ కొడుకు మరణించాడు, ధర్మరాజు గెలిచాడు. ఇప్పుడు నీ మాట ప్రకారం ధర్మం ఎక్కడుంది? ధర్మరాజు ఎందుంది? ఆ ధర్మరాజుని అనుగమించిన సోదరుల ఎందుంది? నువ్వే మళ్ళీ ఆశీర్వచనం చేసి ఎవరు ధర్మమూర్తులో వాళ్ళని నువ్వే శపిస్తానంటే దానికి అర్థం ఎక్కడుంది? కాబట్టి దేనికి వాళ్ళని శపించడానికి సిద్ధపడుతున్నావు? పాండవులు గెలిచారు అంటే అది భౌతికంగా బయట వ్యక్తులు గెలిచినట్లు కనపడుతుంది. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకో, పాండవుల గెలుపు కాదు, పాండవుల గెలుపు ధర్మము యొక్క గెలుపు. నువ్వు ధర్మాత్మురాలు అయినప్పుడు, ధర్మం గురించి తెలిసినప్పుడు వ్యక్తుల సంబంధం లేకుండా ధర్మము యొక్క గెలుపుకి సంతోషించారు. అంతేగాని ధర్మరాజు గారు గెలిచాడు, తమ్ముళ్ళు గెలిచారు, నా కుమారులు మరణించారు అని ఆగ్రహం చెందడం వెనక, ఆక్రోశం పొందడం వెనక ఏమైనా సందర్భోచితమైన ప్రజ్ఞ ఉందా? అలా చేయవచ్చా? పైగా ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగినటువంటి దానివి, ఎటువంటి వ్యాకులతతో కూడా నీ మనసు కదిలిపోయేటటువంటి లక్షణమును పొందిన దానివి కావు. అసూయ అనేటటువంటిది నీ యందు నేనెన్నడూ చూడలేదు.
అంత గొప్ప లక్షణం ఉన్నటువంటి దానివి అని వ్యాసుడు ఊరడించిన తరువాత అప్పుడు ఆమె శాంతి పొందింది. భీముణ్ణి పిలిచి ఒక మాట అన్నప్పుడు కూడా, ఏమయ్యా, దుశ్శాసనుణ్ణి చంపావు, దుర్యోధనుణ్ణి చంపావు, ఇంతమంది పిల్లల్ని చంపావు, వృద్ధులైనటువంటి పెదనాయన పెద్దమ్మకి ఒక్క కొడుకుని విడిచిపెడితే నీ రాజ్యానికి అడ్డొచ్చారా? భీముడు వచ్చి ఆమె యొక్క ఆక్రోశం తగ్గడానికి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో అంత జాగ్రత్తగా మాట్లాడి తప్పుకున్నాడు. ఆమె ధర్మరాజు ఎక్కడ అని అనలేదు. ఆమె ఆగ్రహం అంతా ఎటువైపుకి వెళ్ళిందంటే ధర్మరాజు వైపుకి వెళ్ళింది. వెళ్ళి చిట్ట చివర ఆమెని ఏమని పిలిచిందంటే, ఎక్కడ ఆ మహారాజు అని పిలిచింది. ఎక్కడ ఆ మహారాజు అన్న మాటలో వ్యంగ్యం. తన కొడుకు కదు మరి ఇంతకాలం మరణించాడు కదూ, రాజ్యం కోసం కదా జరిగింది యుద్ధం, ఇప్పుడు ఆ రాజ్యాన్ని పొందాడుగా, శాంతి పొందాడా? నా కొడుకుల్నందరినీ చంపేసి బంధువుల్ని చంపేసి రాజ్యం పొంది సంతోషంగా ఉన్నాడా? అయ్యాడుగా రాజు. బాధ వాక్కు యందు వ్యక్తమై ఎక్కడా మహారాజు అని పిలిచింది. వెంటనే ధర్మరాజు గారి చేతులు మడిచి నమస్కరించి గబగబా ముందుకొచ్చి గాంధారి ముందు నిలబడి, అమ్మా, నువ్వు అన్న ఆ ధర్మరాజును వచ్చాను, నీ ముందు నిలబడ్డాను అని గాంధారిని ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు ఎంత గొప్పగా మాట్లాడాడంటే, భూపాలక వల్లభాభి పూజిత చరణ అని పిలిచాడు. ఈ రాజ్యాలు పాలించేటటువంటి అందరి రాజుల యొక్క భార్యల చేత నమస్కరింపబడేటటువంటి పాదపద్మములు కలిగిన దానా అని పిలిచాడు. ఏమిటి దాని అర్థం అంటే, అమ్మ, దుర్యోధనుడు రాజైనా, దుర్యోధనుడు చక్రవర్తి అయినా రాజుల భార్యలందరూ నీ పాదానికే నమస్కారం. అమ్మ, నేను రాజైనా అందరి రాజుల యొక్క భార్యలు నీ పాదములకు నమస్కరించవలసిందే. అతను కొడుకే, నేను కొడుకే. అమ్మ, వాడికి నేను అన్నగారినన్న భావన లేదేమో, కానీ నాకు మాత్రం నువ్వు నా తల్లివి అన్న భావన సుస్థిరం. ధర్మరాజు అబద్ధం ఆడాడా? ధర్మరాజు తనని తాను రక్షించుకోవడానికి నటన చేశాడా? లేకపోతే ఏ మాటలు మాట్లాడితే ఇక గాంధారి శపించకుండా ఆగ్రహమును ఉపశాంతి పొందుతుందో అటువంటి మాటలు ప్రయత్నపూర్వకంగా మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం సాధించి విజయం సాధించాడా? నిజంగా ధర్మరాజు యొక్క శీలమునందు అటువంటి లక్షణం ఉంటే, ఒకనాడు ద్రౌపదీదేవి పట్ల అంత అపచారం చేసినటువంటి సైంధవుడు చేత చిక్కినప్పుడు సంహరించడానికి భీముడు ఉద్యమిస్తూ ఉంటే, ఒక్కసారి మన పెదతల్లి గాంధారీదేవిని జ్ఞాపకం తెచ్చుకో, దుస్సలని జ్ఞాపకం తెచ్చుకో, వాడిని ఏం చెయ్యొద్దని చెప్పి మరీ ఎందుకు తిరిగి వెళ్ళాడు అంటే, ఆయన ఎందు ఎప్పుడూ గాంధారి పట్ల ఆ మాతృభావన ఉన్నది. అందుకే, అమ్మా, నేను రాజైన, దుర్యోధనుడు రాజైన, అందరు రాజుల యొక్క భార్యల చేత నమస్కరింపబడేటటువంటి పాదపద్మములు నీవే అంటే, నా దృష్టిలో అమ్మ, కుంతీదేవి ఎంతటిదో నువ్వు కూడా అంతే తప్ప నాకు తల్లుల యందు భేదాభిప్రాయం ఉన్నవాడను కాను. యథార్థం. నిజంగా ధృతరాష్ట్రుడు తర్వాత వెళ్ళిపోతాను అంటున్నప్పుడు అంత కష్టపడి ఆపాడు. ధృతరాష్ట్రుడు అంతఃపురంలో ఉన్నంతకాలం అంత గౌరవించి ప్రవర్తించాడు. ఆయన ఎన్నడూ ధర్మమును తప్పలేదు, ఆయనకి నటన చేసి బ్రతకవలసిన అవసరమూ లేదు. అటువంటి వాడైతే అది వంచనతో కూడుకున్న మాటలు అవుతాయి. అటువంటి మాటలు మాట్లాడిన వాడైతే ధర్మదేవత చేత ఎందుకు ప్రశంసింపబడతాడు? లోపల ఏ భావన ఉందో ఆ భావనని ఆవిష్కరిస్తాడు. ఆయన భావనలు పరమ పవిత్రములు, ధర్మము చేత కట్టబడి ఉంటాయి ఎప్పుడూ కూడా. అందుకే, అమ్మా, నీ కొడుకులను చంపిన పాపాత్ముణ్ణి నేనే, ఆ భావన ఆయనకున్నది కాబట్టే అశ్వమేధయాగం చేశాడు. ఈ మాటలు ఏదో గాంధారి యొక్క కోపాన్ని ఉపశమింప చేయడానికి ఆయన అంటున్న మాటలు కావు. ఆయన పరితపించిపోయాడు. తర్వాత, నేను పాపాన్ని మూట కట్టుకున్నాను, తాతల్ని చంపాను, బంధువుల్ని చంపాను, సోదరుల్ని చంపాను అని ఎంతో ఏడ్చాడు. అదే మాట గాంధారితో కూడా అన్నాడు. అమ్మా, నీ కొడుకులను చంపిన పాపాత్ముణ్ణి నేనే, నేను నిస్సందేహంగా అతి కఠిన చిత్తుణ్ణి, లేకపోతే ఇంతమందిని చంపగలడా అమ్మా ఎవరైనా? నాది కఠిన చిత్తం, నిందార్హుణ్ణి. కాబట్టి అమ్మా, ఒక పని చెయ్యి, ఇంతమంది రాజుల్ని,
ఇంతమంది రాజుల యొక్క పరివారాల్ని చంపినటువంటి నన్ను భయంకరమైనటువంటి కఠినమైనటువంటి శిక్ష నీ యొక్క శాపరూపంగా వెయ్యమ్మా అని అడిగాడు. ఆ అడగడంలో ఆయన ఆర్తి ఏమిటంటే, నిజంగా గాంధారి తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి ధర్మరాజు గారికి ఏదైనా శాపాన్ని ఇచ్చిందనుకోండి, ఆయన సంతోషంగా స్వీకరించేస్తాడు. ఎందుకని అంటే ఆయన మనసు అతలాకుతలమైపోయింది. దాని కొరకే వ్యాసుణ్ణి సంప్రదించాడు, దాని కొరకే నారదుణ్ణి సంప్రదించాడు, దాని కొరకే భీష్ముణ్ణి సంప్రదించాడు. నేను పాపం చేశాను, నేను పాపం చేశాను, నేను పాపం చేశాను, నేను ఇంతమందిని చంపాను, నాకు తప్పలేదు అన్న భావన ఆయనలో గూడు కట్టుకుపోయింది. అందుకే అమ్మ నువ్వు నన్ను శపించు, తీవ్రమైనటువంటి మాటలతో కఠినమైన శిక్ష నీ యొక్క వాగ్రూపంలో శాపరూపంగా నాకు కటాక్షించు. ద్రోహినమ్మా నేను, నాకు రాజ్యమొద్దు, నాకు ఈ రాజ్య వైభవాలు వద్దు అని వలవలవలవలవలా ఏడ్చాడు. ఆయన చిత్తశుద్ధి ఎటువంటిదో తెలియనిది గాంధారి కాదు. అంత వ్యగ్రతతో గాంధారి ఉండగా ఆమె ముందు నటించి మాట్లాడి తప్పుకోవడం ధర్మరాజు కాదు, ఎవడికి సాధ్యం కాదు. ఆమె అంత బేల కాదు, అమాయకురాలు కాదు. ఏదో ఎదురుగుండా వచ్చి కళ్ళబొల్లి మాటలు 4 చెప్పేస్తే ఓహో పాపం వీడు మంచివాళ్లే అని వదిలిపెట్టగలిగినంత అమాయకురాలు గాంధార్యం కాదు. ఆమె మహాప్రజ్ఞురాలు. ఆమె ధర్మరాజు గారి యొక్క హృదయం ఎటువంటిదో, ఆయన నడవడిటువంటిదో బాగా తెలిసి ఉన్నది. అందుకే గాంధారి ధర్మరాజుని శపించలేదు, మౌనం పాటించింది, ఆలోచించింది. నిజం, వీడి పరితాపంలో ఒక నిజం ఉంది, ఒక సత్యం ఉంది, ఒక ఆత్మపరిశీలన ఉంది, ఒక పరివేదన ఉంది. వాడు చంపాడా? చంపే వరకు నా కొడుకు తీసుకొచ్చాడా? నా కొడుకే తీసుకొచ్చాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు, 5 ఊళ్ళు ఇమ్మన్నాడు, కృష్ణుణ్ణి పంపించాడు, వేడుకున్నాడు. నిజానికి రాజ్యం వాళ్ళదైనా యుద్ధం చెయ్యగలిగిన శక్తి ఉన్నా యుద్ధానికి రాకుండా అంత జాగ్రత్తగా మర్యాద పాటించాడు. తన సైన్యం క్షయమైపోతున్నా, యోధానుయోధులు పడిపోతున్నా విన్నాడా మాట? ఆ స్థితిలో ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళినా అర్ధరాజ్యం ఇచ్చుండేవాడు. విన్నాడా? అసలు వినకపోవడం నా కొడుకు తప్పు. చంపే వరకు వదలలేదే, చంపే వరకు తీసుకొచ్చాడు. చంపేసిన తర్వాత కారణాలు చెప్పి ఊరుకోవచ్చు ధర్మరాజు. కానీ తన మీద నింద వేసుకుని నిజం చంపిన వాణ్ణి నేను అని అంత బాధపడుతున్నాడు. ఇటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడు? బాహ్యంలో యోధుడు దొరుకుతాడు, కానీ ఇంత మమతానురాగాలతో ఇంత ప్రేమైకమూర్తి అయి ధర్మం తప్పలేదు తానని తెలిసిన్నా కూడా మనసులో ఉన్న ఆర్ద్రత చేత తానేదో దోషం చేశానన్నంతగా కుపితుడైపోతున్నవాడు ధర్మరాజు. ఇంత గొప్ప అన్నగారు వీడికి ఎందుకు అర్థం అవ్వలేదు తన కొడుక్కి? ఈ కొడుకులో కోటో వంతు వాడికి అర్థమై ఉంటే, వీడు నన్ను తల్లిలా చూస్తున్న భావన వాడికి అర్థమై ఉంటే నిజంగా మా అంత అదృష్టవంతులు లోకంలో ఉండేవారా? ఎంత హాయిగా బ్రతకవలసిన వాళ్ళం. పిల్లల యొక్క మూర్ఖత్వానికి పెద్దవాళ్ళు ఎలా బ్రతుకుతున్నాం, ఏమైపోయాం, ఎంత ఏడుస్తున్నాం. ఆ స్థితి ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఏనాటికి ఎక్కడా ఏ కుటుంబంలో పిల్లలు పొందకుండుగాక అన్నది భారతం యొక్క తీర్పు. అటువంటి మూర్ఖత్వము మంచిది కాదు. కాబట్టి అందుకే ఆమె మౌనాన్ని పాటించింది. అంత మౌనం పాటించి ఆమె ఆగినా ఆమెలో ఉన్నటువంటి బాధ ఉందే, దానికి ఆమె కంటికి కట్టుకున్న కట్టు కొద్దిగా జారితే ఆ కళ్ళల్లోంచి వచ్చినటువంటి వేడి ధర్మరాజు గారి యొక్క కోమలమైన పాదాల మీద పడి రంగు మారి కమిలిపోయినట్టుగా అయిపోయి అర్జునుడు అది చూసి హడిలిపోయి కృష్ణ పరమాత్మ వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. అంటే అటువంటి ఆవిడితో పరాచికమాడడం, అటువంటి మహాపతివ్రతతో ఏదో మాటలతో ఆవిడ్ని బుట్టలో బిట్ట చనుకోవడం, ఆవిడ దగ్గర అలా మాట్లాడి ఆవిడ్ని తృప్తి పొందేటట్టు చేసే ప్రయత్నం, అటువంటి సాహసం ఇన్ని తెలిసిన ధర్మరాజు చేయగలడా? త్రికరణ శుద్ధిగా మాట్లాడినవాడు కాబట్టే మౌనాన్ని పాటించింది. నిజంగా ధర్మరాజే తాను ఎలా ప్రవర్తించాడో దాన్ని సమర్థించుకుంటున్నాడు తప్ప యథార్థమునకు జరిగినది కాదన్న విషయం కాని గాంధారి అనుకుని ఉండి ఉంటే ఆమె యొక్క కోపానికి ఆగడమే
ఆఖరికి ఆ ఆగ్రహం ఎటు వెళ్ళాలో తెలియక అటు తిరిగి ఇటు తిరిగి అది కృష్ణ పరమాత్మ మీద పడిపోయి కృష్ణ పరమాత్మని శపించేసింది ఆవిడ. ఎందుకని అంటే అక్కడ మాతృమూర్తిగా ఆవిడ సంఘర్షణ ఆగలేదు. కానీ మహానుభావుడు కృష్ణ పరమాత్మ మాత్రం తన మీద వేసుకున్నాడు ఆ శాపాన్ని. కానీ తనవారనుకున్నటువంటి పాండవులను మాత్రం చెక్కు చెదరకుండా కాపాడుకున్నాడు. అది భగవంతుడంటే. మన కోసం ఆయన ఎంత బాధనైనా పొందుతాడు, కానీ మనం బాధ పడకుండా మాత్రం హక్కున చేర్చుకోగలిగిన కరుణామూర్తి పరమాత్మ, పరమేశ్వరుడు అన్నదానికి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తిరుగులేనటువంటి ప్రేమ నిదర్శనంగా కనపడుతుంది ఇక్కడ. ఆ తరువాత కొంతసేపు అయింది. అయిన తరువాత కుంతీదేవి దగ్గరికి వెళ్ళండి అంది. ద్రౌపదీదేవిని కూడా పంపించింది. అందరూ కలిసి ఆ యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళు 76 కోట్ల పైచిలుకున్నారు. ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా యథాశాస్త్రంగా అంత్యేష్టి సంస్కారం జరగాలి. యథాశాస్త్రంగా జరగాలి అంటే అప్పుడు భరతవంశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ధర్మరాజు గారు, ధృతరాష్ట్రుడు చేశారు. మిగిలినటువంటి వారందరికీ కూడా ఎక్కడైనా కర్తలు లేకపోతే వాళ్ళకి జరగవలసినటువంటి అంత్యేష్టి సంస్కారం శాస్త్రరీత్యా జరగదేమోనని వాళ్ళందరికీ కూడా యథావిధిగా అంత్యేష్టి సంస్కారం జరిపించేటటువంటి కర్తవ్యాన్ని విదురుడికి, ధౌమ్యుడికి అప్పచెప్పాడు ధర్మరాజు. అప్పచెప్పి సంజయుడికి ప్రత్యేక కర్తవ్యంగా ఇచ్చాడు. ఈ ప్రేత సంస్కారం అంతా నువ్వు చెయ్యి అని. మహాభారతంలో ఇంతమంది ప్రేత సంస్కారం చెయ్యడానికి అధికారులు లేకుండా పడిపోయినటువంటి శరీరాలకి ప్రేత సంస్కారం చేసిన మహానుభావుడు సంజయుడు. ధర్మరాజు దానికి సంజయుడిని ఎంచుకున్నాడు. అంటే ఎంత యోగ్యత కలిగిన వాడో చూడండి. ధర్మరాజు గారి మనసెంత గొప్పదో చూడండి. ఏదైనా వదిలిపెట్టచ్చేమో కానీ అంత్యేష్టి సంస్కారం విషయంలో అలసత్వం పనికిరాదు. అంత్యేష్టి సంస్కారంలో తన కర్తవ్యం ఎంతవరకో అంతవరకు తాను చెయ్యాలి. అందులో తనవారన్న వారికి చేయడం కాదు, తనవారు కాకపోయినా ఎవరో గుర్తుపట్టి చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళందరికీ కూడా యథావిధి అంత్యేష్టి సంస్కారం జరగవలసినదే అని దాన్ని అలా జరిపించమని విదురుడికి, ధౌమ్యుడికి, సంజయుడికి పురమాయించాడు. కానీ ఆ తిలోదకం ఇచ్చేటప్పుడు కర్ణుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఎవరిస్తారు? తనవాడని ధర్మరాజుకి తెలియదు. తనవాడు కాడన్న భావనలో ధృతరాష్ట్రుడున్నాడు. అప్పుడు తట్టుకోలేకపోయింది కుంతీదేవి. అప్పుడు పరుగున వచ్చింది. వచ్చి కాదు కాదు కర్ణుడు ధర్మరాజా నీకు సోదరుడు అని ఆయన యొక్క జనన వృత్తాంతాన్నంతటినీ చెప్పింది. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహ విశేషం చేత నాకు కలిగినటువంటి ప్రథమ కుమారుడు నీకన్నగారు కాబట్టి ఆయనకి అంత్యేష్టి సంస్కారం చేయలేదు. నిజంగా అది ధర్మరాజు గారికి శరాఘాతమే. ఎందుకంటే అప్పటికే ఎందరో సోదరుల్ని చంపానని, తాతల్ని చంపానని, గురువుని చంపానని ఎంతో ఆక్రోశిస్తున్నటువంటి ధర్మరాజుకి నెత్తి మీద పిడుగు. అసలు నిజానికి రాజ్యాధికారం పొందవలసినటువంటి అగ్రజుడు, తనకన్నా పెద్దవాడు కర్ణుణ్ణి తానే శిబిరంలో పడుకుని రెచ్చగొట్టి కృష్ణార్జునుల్ని పంపించి మరీ చంపించాడు. తెలియకే చంపించాడు. కానీ ఆయన తన అన్నగారే అన్న తర్వాత ఆర్ద్రత కలిగినటువంటి హృదయం కుంగిపోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది? అంత బాధపడ్డాడు. ఆ బాధపడ్డం కృతకం కాదు, చంపడం ఏమిటి, ఏడవడం ఏమిటి కాదు, చంపక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అందులో ఆయన ఊహించినట్టే అనుకోని మరణాలు జరిగాయి. అభిమన్యుడు వెళ్ళిపోయాడు, ఘటోత్కచుడు వెళ్ళిపోయాడు. తెలిసి అన్నగారిని కర్ణుణ్ణి చంపేశారు. కారణం ఆయన అన్నగారిని తెలియకపోవడం. తెలిసున్న వాళ్ళు ఎవరు చెప్పలేదు. అయితే నిజానికి మహాభారతంలో కర్ణుడు పాండవులకు అన్నగారే అని తెలిసున్నటువంటి వాళ్ళు కుంతీదేవి ఒక్కతే కాదు, చాలామంది ఉన్నారు. కృష్ణ పరమాత్మకి తెలుసు, వ్యాస భగవానుడికి తెలుసు. కానీ భీష్ముడికి తెలుసు అన్నట్లే మనకి కనపడుతూ ఉంటుంది కథలో. కానీ చెప్పని పాపం ఇప్పుడు కుంతీదేవి మీదకి వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది ఆవిడ కాదు. ఈ మాట మాకు ముందు చెప్పుంటే అన్న ఆక్రోశం కలిగి ఏ కాలమునందు ఏ లోకమునందు కూడా స్త్రీకి
రహస్యమును రక్షించగలిగినటువంటి శక్తి లేకుండుగాక అని ధర్మరాజు గారు శాపవాక్కు విడిచిపెట్టి తరువాత ఆయన ఆ చెయ్యవలసినటువంటి అంత్యేష్టి సంస్కారం అంతా యథావిధి అందరికీ జరిపించి తిరిగి వచ్చినా ఆయనకి మనశ్శాంతి లేదు. ఎందుకనంటే జరిగిపోయినటువంటి సంఘటనలు జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇవి జరుగుతాయని తెలియడం ఒకెత్తు, ఇవి జరిగిపోయాయన్న తర్వాత రాజ్యాధికారం స్వీకరించడానికి వాళ్ళేరి అన్న ప్రశ్న ఒకటి ఉదయించింది ఆయనలో. అంటే ఆయనలో ఉన్నటువంటి ప్రేమ భావన అటువంటిది. వాళ్ళు శత్రుపక్షంలో నిలబడ్డారు, చనిపోయారు అని తాను జీర్ణం చేసుకోలేకపోయాడు. అది మృదుస్వభావం. అందరూ ఒకలా ఉంటే సృష్టి ఎందుకు అవుతుందండి? అలా అందరిలా అనుకోగలిగితే ధర్మరాజు ఎందుకు అవుతాడు? తన శత్రుపక్షంలో నిలబడి తనని అంత బాధ పెట్టినా ఆయన బంధుత్వాన్ని గుర్తు చేసుకున్నాడు. అది ఆయన మంచితనం, ఆయన యొక్క మృదుస్వభావం, ఆయన హృదయమునందున్న ఆర్ద్రత. అందుకే ఒక పట్టాన తట్టుకోలేకపోయాడు. రాజ్యం వచ్చినా దాన్ని స్వీకరించడానికి ఆయన పరిపూర్ణమైనటువంటి హృదయంతో సిద్ధం కాలేకపోయాడు. అటువంటి పరిస్థితుల్లో అర్జునుడు ఎంతో ఉపదేశం చేశాడు, నకులుడు చేశాడు, సహదేవుడు చేశాడు, ద్రౌపదీదేవి చేసింది, స్వయంగా నారద మహర్షి వచ్చి చెప్పాడు, వ్యాస మహర్షి వచ్చి చెప్పాడు. ఇంతమంది ఎన్నో ధర్మాలు చెప్పారు. నీ దోషం ఏముంది పట్టాభిషేకం చేసుకోమని. ఎవరు ఎంత చెప్పినా ఆయన మాత్రం పట్టాభిషేకం చేసుకోవడానికి ఒక పట్టాన సిద్ధపడలేకపోయాడు. అలా సిద్ధపడలేనటువంటి పరిస్థితుల్లో వ్యాసుడంతటి వాడు ఒక స్థితిలో విసుక్కోవలసి వచ్చింది. అంటే ఆయన పడిన బాధ నటన కాదు, నిజంగానే ఆయన పడినటువంటి బాధ అంత సత్యం. అయితే నేను మళ్ళీ అది ప్రస్తావిస్తున్నాను. వాళ్ళందరూ మూర్ఖత్వంతో చచ్చిపోయిన వాళ్ళు దుర్యోధనాదులు, శత్రుపక్షంలో తప్పక నిలబడి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది. ఇవి తెలియనివి ధర్మరాజుకి కావు, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళందరూ నేను నిమిత్తం అయిపోయానే, నేను నిమిత్తం కాకుండా ఉంటే బాగుండేది కదా, నేను నిమిత్తం అయిపోయానన్న బాధ ధర్మరాజు మనసులోంచి పోలా. అందులో మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధర్మానుష్ఠాన తత్పరులైన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళ హృదయములు చాలా మృదువుగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, ధర్మమునందు అనురక్తి ఎవరికి ఉంటుందో వాడి హృదయం బహు మృదువుగా ఉంటుంది. అధర్మమునందు అనురక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళ హృదయములు కఠినముగా ఉంటాయి. అసలు అధర్మాచరణము కఠిన చిత్తం లేకుండా ఎలా చేస్తాడు? అందుకే రావణాసురుడి చిత్తం కఠినం, రాముడి హృదయం మృదువు. అంత తప్పు చేసినా ఏమో ఒక్క అవకాశం ఇస్తే మారుతాడేమో అని వదిలిపెట్టగలడు రావణుణ్ణి. రావణుడు మారుతాడా? మారడు. మాట యందు కాఠిన్యం, చేష్టితములందు కాఠిన్యం. రాముడు బహుమృదువు, ఆలోచనలో మృదువు, కార్యశైలిలో మృదువు. ధర్మరాజు అంతే, మనసు మృదువు, చేష్టితములు మృదువు. అసలు ఆ ధర్మమును పట్టుకోవాలన్న ఆలోచన ఎవరికి బాగా ఉంటుందో వాళ్ళ మనసులు మొట్టమొదట దేన్ని ఆలోచిస్తాయంటే తన గురించి కన్నా ఇతరుల గురించి ఆలోచిస్తాయి. వాళ్ళకి ఇది జరిగితే వాళ్ళు బాధపడతారా అన్నది ముందు ఆలోచిస్తాడు. అంతేగాని వాళ్ళు ఏమైపోతే నేను బాగుంటాను కదా అంటే వాడికి ధర్మమునందు అనురక్తి ఎందుకు అవుతుంది? అది మనసుకుండేటటువంటి సహజమైన ఆర్ద్రత. ఆ ఆర్ద్రత ధర్మానికి ఉండకపోతే అర్థం లేదు అసలు. అందుకే ధర్మరాజు యొక్క పరితాపాన్ని 1కి 10 మాటలు చూపిస్తారు భారతంలో. చూపించడం అంటే ఆయన పొందాడు యథార్థంగా. సరే, తదనంతరం అందరూ కలిసి నచ్చజెప్పారు. ధౌమ్యుడు ప్రధాన పురోహితుడై కూర్చుని ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేశారు. ఎంతో సంతోషించారు. రాజ్యమంతా ఆనందాన్ని పొందింది. ఒక ధర్మాత్ముడు సింహాసనం మీద కూర్చున్న తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క ప్రధాన ప్రయోజనం పూర్తయిపోయింది. ఎందుకంటే ఇదే కావాలి, అవతార ప్రయోజనం. ధర్మానికి పట్టాభిషేకం జరగాలి, అధర్మం నశించాలి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవిత భారత కదా. అందుకని ఆ అధర్మాన్ని పీచమణిచాడు, ధర్మాన్ని సంరక్షించాడు. గీతాచార్యుడిగా కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ సమస్త మానవాడికి పనికొచ్చేటటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని
కురుక్షేత్ర యుద్ధ ప్రారంభమునందే అర్హుడైనటువంటి శిష్యుడిగా అర్జునుడిని ఎన్నుకుని బోధ చేసేశాడు. కాబట్టి లోకానికి అందించవలసింది మహానుభావుడు పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం అప్పటికి అందించింది. అందులో కృతకృత్యుడైపోయాడు. ఇక ధర్మరాజు గారి పట్టాభిషేకం పూర్తి అయిన తర్వాత ఒక్క విషయం మిగిలిపోయింది. ఏ విషయం మిగిలిపోయింది అంటే, బాహ్యంలో యుద్ధం జరిగింది. బాహ్యంలో శత్రువులందరూ పడిపోయారు. వాళ్ళు ధర్మరాజుకి శత్రువులా కాదా వేరే విషయం. ధర్మరాజు యందు శత్రుభావన పెట్టుకున్నవాళ్ళు కాబట్టి పడిపోక తప్పదు, పడిపోయారు. కానీ బాధ మాత్రం ధర్మరాజుకి మిగిలిపోయింది. ఎందుకు మిగిలిపోయింది అంటే, వాళ్ళందరూ నా వాళ్ళు చచ్చిపోయారు అన్న భావన. అంత పాపం తనకు వచ్చిందన్న భావన. ఇంతమందిని చంపేశారు, భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, ఇంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు ఈ పాప భావన పోవాలి. నేను పాపము చేశాను అన్నది, నీ పాపం పోయింది అంటే ఉపశాంతి. అది ఎవరు చేయగలరు? మహాత్ములు చేయగలరు. దానికి విరుగుడు మహాత్ముడే చెప్పగలరు. ఒకప్పుడు భగవాన్ రమణ మహర్షి దగ్గరికి ఎవరో వెళ్ళారు. వెళ్ళి, అయ్యా నేను చాలా పాపాలు చేశానండి. ఆ పోన్లే, చేస్తే ఇప్పుడు పరితాపం పొందావుగా, బెగబెట్టుకోక ఇక నుంచి చక్కగా ఉండు. కాదు మరి చేసిన పాపాలని భగవంతుడు క్షమిస్తాడులే, ఇప్పుడు సరిగా ఉండికపోయినా. కాదు మరి నేను చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? ఆయన అన్నారు, చూసి చూసి ఓ పని చేయి, నాకు ధారపోసేయి, నువ్వు చేసిన పాపాలు నాకు ధారపోసేయి. నిజంగా పుచ్చుకుంటారా? తప్పకుండా పుచ్చుకుంటాను, పోసేయి. వాడి సంకల్పం చెప్పి సమస్త పాపాలు భగవాన్ రమణులకు ధారపోసేశాడు. ఆయన చేత్తో పుచ్చేసుకున్నాడు. ఇప్పుడు సంతోషమా? ఇక పని చేయకుండా ఉంటావా? ఉంటాను, వీళ్ళు. అయితే మీకు అనుమానం వస్తుంది, అదేమిటండి మరి రమణులకు పాపాలు వెళ్ళవా అంటే, ఓ చిన్న కాగితం అక్కడ మండుతోంది అనుకోండి, నేను గ్లాసు నీళ్ళొచ్చుకొచ్చి చల్లాను అనుకోండి, మంట ఆరిపోతుంది. అరణ్యం అంటుకుంది అనుకోండి, నేను గ్లాసు నీళ్ళెట్టుకొచ్చి చల్లితే నీళ్లు కాలిపోతాయి. ఎందుకనంటే ఆ మంట ముందు ఈ నీరు చాలదు, మంట నార్పవలసింది మంటలో కాలిపోతుంది. గ్లాసుడు నీరు అరణ్యం కాలుతుంటే ఎక్కడ ఆర్పుతుంది? అరణ్యం యొక్క మంట ఎటువంటిదో జ్ఞానాగ్ని చేత రగులుతున్న భగవాన్ రమణులు అటువంటి వారు. ఆయన పుచ్చుకున్న పాపము దహింపబడుతుంది, ఆయన ముందు నిలబడేది కాదు. అందుకే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమః అంటాడు గురుగీతలో పరమేశ్వరుడు. గురువు అంటే అది ఒక జ్ఞానాగ్ని, రగులుతూ ఉంటుంది అలా. కాబట్టి ఆ ధర్మరాజు గారికి మనశ్శాంతి కలగాలి అంటే చెప్పగలిగిన వాళ్ళు ఎవరు? వ్యాసుడు, కృష్ణుడు, భీష్ముడు, వీళ్ళ ముగ్గురి. అందుకే కృష్ణ పరమాత్మ యుద్ధంలో ఎంత ప్రత్యక్ష సహాయం చేశారో అంత మహోపకారాన్ని ధర్మరాజును అడ్డుపెట్టి లోకానికి చేశారు, ధర్మరాజుకి చేశారు. ఎందుకని అంటే ధర్మరాజుకే అందాలది, యోగ్యుడు, ఆయన పరితాపం పొందడానికి వీల్లేదు. అందుకే అశ్వమేధయాగం చేయమన్నారు. ఆయన అంతకుముందు ధర్మరాజు గారు రాజసూయ మహాయాగం చేశాడు. రాజసూయ మహాయాగం ఎందుకు చేశాడు అంటే, రాజులందరినీ ఓడించి తాను చక్రవర్తిత్వాన్ని పొందడానికి, తాను ఒక గొప్ప స్థానాన్ని పొందడానికి. రెండు, రాజసూయ మహాయాగం చేయడం ద్వారా పాండురాజు గారు పొందవలసినటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా అవకాశం కల్పించడానికి చేశాడు. కానీ అశ్వమేధయాగం చేయడం వెనక కారణం అటువంటివి లేవు. అశ్వమేధయాగం ఎందుకు చేశాడు అంటే, కేవలముగా వ్యాసుని యొక్క ప్రబోధం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అంగీకారం. అశ్వమేధయాగం చేస్తే నీకున్న పాపములని నువ్వు ఏమనుకుంటున్నావో, నువ్వేవేవో చేశావు, ఏవేవో పాపాలున్నాయేమో అని బెంగ పెట్టుకుంటున్నావు కదూ, అవన్నీ పోతాయి. అది చెయ్యి. పెద్దల మాట విశ్వసించి అశ్వమేధం చేశాడు. అంటే ఆయన గాంధారి దగ్గర ఏడవడం కానీ, కృష్ణుడి దగ్గర ఏడవడం కానీ, అర్జునునకుల సహదేవులు ద్రౌపదీదేవి దగ్గర ఏడవడం కానీ, నారదుడి దగ్గర ఏడవడం కానీ నటన కాదు. నటన అయితే ఎందుకు చేయిస్తారు అశ్వమేధయాగం? అందుకని అశ్వమేధయాగం చేయించారు. తద్వారా మహానుభావుడు మనశ్శాంతిని పొందాడు. తదనంతరం లోకానికి ఒక మహోపకారం జరగాలి. ధర్మరాజు గారిలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప కోణము లోకమునకు ఆవిష్కరింపబడాలి. భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నాడు యుద్ధభూమిలోని. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు ధర్మరాజు గారు వెళ్ళేటప్పటికీ కృష్ణ పరమాత్మ అంతటి వాడు పద్మాసనం వేసి కూర్చుని సమాధి స్థితిలో ఉన్నాడు, మంచి ధ్యాన నిష్టలో. నువ్వెవరి గురించి ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు ధర్మరాజు.
భీష్ముడు నన్ను స్మరించాడు, అంపశయ్య మీదున్నాడు. అన్ని బాణములు పొడుచుకుంటున్నా, నిత్తురు కారిపోతున్నా, అంత క్లేశాన్ని పొందుతున్నా మనసులో నన్ను స్మరించాడు. అందుకే నేను భీష్ముని యందు మనసు పెట్టానన్నాడు అని ఒక మాట చెప్పాడు. వేదములను, వేదాంగములను, తత్వజ్ఞానమును, ధర్మశాస్త్రమును, పరిపాలన, వీటన్నిటి విషయంలో అపారమైనటువంటి జ్ఞానము కలిగిన మహాపురుషుడు భీష్ముడు. భీష్ముడు అంతరిస్తే లోకానికి ఒక గొప్ప అపకారం ఏమిటి అంటే, ఆయన శరీరంలో ఉన్నంత కాలమే ఆయన జ్ఞానము చెప్పబడుతుంది. శరీరం లేకుండా ఎలా మాట్లాడతాడు? ఆయన ఒకసారి శరీరం వదిలిపెట్టేసిన తరువాత భీష్ముడిలో నిగూఢముగా ఉన్నటువంటి ఈ జ్ఞానము ఇక లోకమునకు అందదు. అటువంటి జ్ఞానాన్ని అందుకోవాలి అంటే దానికి ఉత్తముడైనటువంటి అధికారి వెళ్ళి నిలబడి ప్రశ్నించి తెలుసుకోవాలి. దానికి ధర్మజ నీకన్నా అధికారి లేడు. కాబట్టి అంపశయ్య మీద ఉన్న భీష్మాచార్యుల వారిని ఆశ్రయించి ఆయనని అనేక విషయాలను ప్రశ్నించి ఆయన ద్వారా నువ్వు కావలసినంత విజ్ఞానాన్ని పొందు అంటే, ఇంత అనుష్ఠాన తత్పరుడు, ఇంత ధర్మాన్ని తెలుసుకున్నటువంటి ధర్మరాజు ఇంకా నేను భీష్ముడి దగ్గర ఏం తెలుసుకోవాలనలేదు. ఎందుకని అంటే తెలుసుకోవడము అనేటటువంటి దానికి హద్దు ఉండదు. తెలుసుకోవడానికి ప్రారంభించడానికి అందరికీ ఒకటే హద్దు. వాళ్ళతోనే ఎవడైనా మొదలెట్టాలి చదువు. నేను వాళ్ళతో మొదలుపెట్టను అనడానికి ఉండదు. ఎవరు చదువు మొదలెట్టినా వాళ్ళతోటే. కానీ ఎవరి చదువు ఎక్కడ పూర్తవుతుంది అంటే దానికి మాత్రం అందరికీ ఒక హద్దు ఉండదు. ఒకటి చదువు ఆఖరి ఊపిరి వరకు ఉంటుంది, ఒకటి చదువు కొన్నాళ్ళైన తర్వాత అయిపోతుంది, ఇంకా తర్వాత వాడు ఏమీ చదవడు. ఒక్కొక్కడు చదవడమే జీవితంగా ఉంటాడు. చదవడం అంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు. వీరి దగ్గర మనం వినాలి అని అనుకున్నప్పుడు అంతకన్నా వాడికి వ్యక్తిగతంగా గొప్ప కార్యక్రమాలు ఏమి ఉండవు. ఏ పనులు లేవు కాబట్టి వినడానికి వచ్చేవాడు కాడు. ఇంతకన్నా గొప్ప పని ఏమీ ఉండదు అని వినడానికి వచ్చేవాడు అయి ఉంటాడు. అలాంటి వాళ్ళ కోసమే అటువంటివి చెప్పిస్తారు. భీష్మాచార్యుల వారు చెప్పింది ఒక్క ధర్మరాజు గారి కోసమే. అక్కడ ఉన్న ఇంకా మిగిలిన ఎవరి కోసం కాడు. ఎవడో ఒకడు ఉంటాడు ఉత్తమ శ్రోత, ఆయనని అడ్డుపెట్టి లోకానికి అందిస్తారు. మళ్ళీ అందులో ఎవరో ఉంటాడు ఒక అధికారి, వాడికి అందాలి. ఆ అందడం కోసం చెప్పబడుతుంది. కాబట్టి ఆ భీష్ముడి దగ్గర తెలుసుకోవడానికి నువ్వు అర్హుడివి. ఇన్ని తెలిసున్న ధర్మరాజు, ఇంత గొప్ప ధర్మరాజు నేనేం తెలుసుకుంటాననలేదు. అందుకే ఇప్పటికీ మహాభారతం జరిగితే శాంతి పర్వంతో చదువుతారు. దాన్ని శాంతిత్రయము అని, అశ్వమేధ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, ఈ మూడు కూడా మనశ్శాంతికారకములు అని పిలుస్తారు. అందులో భీష్ముడు ప్రధానుడు 2 పర్వాల్లో. అంత గొప్ప పర్వంలో భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండగా ఎన్నో ధర్మాలు అవన్నీ శాంతి పర్వంలో ఉన్నాయి కాబట్టి, అనుశాసనిక పర్వంలో ఉన్నాయి కాబట్టి లోకానికి అందాయి. తరువాతి కాలంలో అవన్నీ ఎవరి వలన అందాయి అంటే హద్దులేని చదువు, హద్దులేని వినగలిగిన ప్రజ్ఞాశాలి అటువంటి మహాత్ముడు ఇబ్బంది పడకుండా అబ్బా ఈ ప్రశ్నకి జవాబు చెప్పవలసిందే అనేటట్టుగా ప్రశ్న వేసి అంత గొప్పగా రాబట్టినటువంటి వాడు, ఆవు పాలు పిండినట్టుగా పిండుకున్నవాడు ధర్మరాజు. అది ఆయన కొత్త కోణం. అందుకే కృష్ణ పరమాత్మ ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడిని తీసుకొచ్చి కూర్చోడానికి నియమించాడు. అప్పుడు నేనింకా వినాలా అని ధర్మరాజు అంటే ఆయన గొప్పతనం గురించి మహాభారతంలో చెప్పుకోవలసిన అవసరం లేదు. ఆయన పేరెత్తితే వానలు పడవలసిన అవసరం లేదు. ధర్మరాజు అంత గొప్పవాడు ఎందుకయ్యాడు అంటే ఎప్పుడు ఎక్కడ ఏది మంచి ఉందన్నా వినడానికి చదవడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే లోకంలో తెలుసుకోవడము అనేటటువంటి ప్రక్రియ ఎవరిలా ఉండాలి అంటే ధర్మరాజు గారిలా ఉండాలి. భీష్ముడి దగ్గర మహానుభావుడు అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆయన అంత ధైర్యశాలి. అన్నీ చెప్పవలసినవి చెప్పి ఇక నువ్వు రేపు రావక్కర్లేదు, ఫలానా సమయంలో రా, వచ్చేటప్పుడు అంత్యేష్టి సంస్కారం చేసేటప్పుడు ఏ ఏ వస్తువులు పట్టుకురావాలో కూడా తాను పడుకుని తనకి కావలసినవి తానే చెప్పుకున్నాడు. మహానుభావుడు కందుకూరి శివానందమూర్తి గారు తానికి ఆఖరి ఊపిరిలో ఉన్నాననగా తనకు సంబంధించినటువంటి అంత్యేష్టి సంస్కారానికి కావలసినవన్నీ తానే ఏర్పాటు చేసుకున్నట్టు. నేను శరీరం కాదు అని అంత ధైర్యంగా పెట్టుకున్నారు ఆయన. అలా
భీష్మాచార్యుల వారు ఆ వస్తువుల జాబితా అంతా ధర్మరాజుకి చెప్పి పట్టుకురా అన్నాడు. ఆయన పట్టుకొచ్చిన తర్వాత మీరందరూ మహాభారతంలో భీష్ముడు అన్న దాంట్లో విన్నారు. యోగశక్తి చేత బొట్టనవేలు దగ్గర నుంచి ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేస్తే ఆఖరణ పాడి మీద పార్థివ శరీరాన్ని పడుకోబెట్టవలసి వచ్చింది. ధర్మరాజు ఎటు పట్టుకున్నాడో తెలుసా? వెళ్ళిపోయిన వారు పరమ గౌరవనీయులు, మహాపురుషులు, వందనీయులు అన్నప్పుడు ఆ శవం యొక్క కాళ్ళ వైపు పట్టుకోవాలి. అలా పట్టుకుంటే వెళ్ళిపోయిన వారు పరమ గౌరవనీయులు అని చెప్పినట్టు అవుతుంది. తాను తన వినయాన్నంతటినీ కూడా ఆవిష్కరించినట్టు అవుతుంది. అందుకే ధర్మరాజు గారు ధృతరాష్ట్రుడిని పిలిచి కాళ్ళు చూపించి భీష్ముడివి, తాను ధృతరాష్ట్రుడు కలిసి భీష్ముడి కాళ్ళు పట్టుకుని పైకెత్తాడు. అంతేగాని నేను పట్టాభిషేకం పొందిన ప్రభువునని తలవైపు పట్టుకోవాలి, కాళ్ళ వైపు పట్టుకుని ఎత్తాడు శవాన్ని. అది ధర్మరాజు గారంటే, అది ఆచరణాత్మకమైన ధర్మం అంటే. కాబట్టి మహానుభావుడు ఆ విధంగా భీష్మాచార్యుల వారి యొక్క అంత్యేష్టి సంస్కారాన్ని కూడా యథాశాస్త్రంగా నిర్వర్తించాడు. నేను ఎందుకు ఈ మాటల గురించి చెప్తున్నానంటే, దీనికి కూడా నేను పెద్దపీట వేసి మాట్లాడడానికి కారణం, మహాభారత రామాయణాది గ్రంథములను పరిశీలిస్తే అంత్యేష్టి సంస్కారానికి ఎంత విలువ ఇవ్వబడింది అన్నది అర్థమవుతుంది. ఆఖరికి జటాయువు పడిపోతే అంత్యేష్టి చేశాడు, ఆ కబంధుడికి అంత్యేష్టి చేశాడు, రావణుడు పడిపోతే విభీషణుడి చేత అంత్యేష్టి చేయించాడు. మహాభారతంలో ధర్మరాజు గారు సంజయుడి చేత చేయించాడు. విదురుణ్ణి ఆ ధౌమ్యుడిని నియమించాడు. భీష్ముడి కాళ్ళు కళేబరానివి తానే పట్టుకుని పైకెత్తి పాడి మీద పెట్టి దహన సంస్కారం చేయించాడు. కాబట్టి ఆ చెయ్యవలసిన కర్తవ్యాన్ని అంత ధార్మికంగా, అంత కర్తవ్యతానిష్టతో, ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యడం ప్రాజ్ఞత, అది ధర్మం. ఆచరించడానికి పనికిరాని ధర్మం కొన్ని చెయ్యవలసి వచ్చినప్పుడు ఎంత వినయంతో ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. అది చేయకపోతే చదువుకోవడానికి పనికొచ్చిందేమో కానీ ఆచరణలో పనికిరాలేదని గుర్తు. అప్పుడు అది ధర్మాత్ముడు అనిపించుకోవడానికి పనికిరాదు. అలా మహానుభావుడు తదనంతర కాలంలో అశ్వమేధయాగం చేశాడు, సంతోషాన్ని పొంది వ్యాసుడికి రాజ్యాన్నంతటినీ దానం చేసేశాడు. అశ్వమేధం దానం చేసేసి ఇప్పుడు నాకు రాజ్యం లేదు కాబట్టి అరణ్యానికి వెళ్ళిపోతానన్నాడు. అప్పుడు కూడా మనశ్శాంతి కొరకు అంటే వ్యాసుడు, నేనెందుకు రాజ్యం వెళ్తాను, నువ్వు ద్రవ్యం ఇచ్చి రాజ్యం తీసుకో అన్నాడు. అంటే దానికి తగినట్టుగా ఇవ్వాలని కోటుల మాడలు కుప్పపోసి రాజ్యాన్ని మళ్ళీ పుచ్చుకొని రాజ్య పరిపాలన పరమధార్మికంగా చేశాడు. ధృతరాష్ట్ర మహారాజు గారిని, గాంధారిని తన దగ్గర కన్న తల్లిదండ్రులను ఎలా చూస్తారో అలా చూశాడు. విదురుడి ప్రబోధం మీదకి ధృతరాష్ట్రుడు, గాంధారి, విదురుడు, సంజయుడు వీళ్ళందరూ కలిసి వానప్రస్థం కోసమని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎంతో భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు. తదనంతర కాలంలో ఒకానొక సమయంలో ధర్మరాజు గారు ఇతర సోదరులతోటి బంధుగణంతో కలిసి ఎక్కడ ధృతరాష్ట్రుడున్నాడో అక్కడికి వెళ్ళినప్పుడు విదురుడు దర్శనమిచ్చాడు. కానీ అప్పటికి ఉన్మాదిలా, ఏమీ పట్టించుకోని వాడిలా ఉన్నాడు. ధర్మరాజు గారు ఎదురుగుండా వెళ్ళి నిలబడి పలకరిస్తే తనలో ఉన్నటువంటి ఇంద్రియాల తేజస్సుని ధర్మరాజు ఇంద్రియాలలోకి, తనలో ఉన్నటువంటి తేజస్సుని ధర్మరాజులోకి ప్రవేశపెట్టి విదురుడు పతనమైపోయాడు. కాబట్టి విదురు తేజస్సు కూడా ధర్మ సంబంధం కాబట్టి ధర్మరాజు గారిలోకే ఐక్యమైపోయింది. తదనంతరం అరణ్యంలో వచ్చినటువంటి దావానలం వల్ల ధృతరాష్ట్రాదులందరూ కూడా అగ్నిలో దహించుకుపోయారు. ఆ రకంగా వాళ్ళందరూ అంతరించిపోయారు. ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కూడా వచ్చినటువంటి అవసరం అయిపోయింది కాబట్టి తన అవతార పరిసమాప్తి చేసేశారు. ధర్మరాజు గారు కొంతకాలం ఉన్న తర్వాత రాజ్య పరిపాలన పరమధార్మికంగా చేసి గొప్ప కర్మిష్టి కాబట్టి విచారణా మార్గమునందున్నవాడు కాడు, జ్ఞాన మార్గము కాదు, మహాకర్మిష్టి, అంత గొప్పగా ఆచరణ చేసినవాడు కాబట్టి ధర్మాన్ని, యుయుత్సుణ్ణి రాజ్యానికి పరిరక్షకుడిగా నియమించాడు. పరీక్షిత్తుని ప్రభువుగా పట్టాభిషేకం చేసి వజ్రుణ్ణి ఇంద్రప్రస్థానికి నియమించి సుభద్రని రాజ్యరక్షకురాలుగా నియమించి కృపాచార్యుల వారిని గురువుగా ఉంచి ధౌమ్యుణ్ణి పురోహితుడుగా ఉంచి తన సోదరుల్ని ద్రౌపదీదేవిని పిలిచి చాలా కాలం రాజ్యం వేయలేం. వీరభూమిలో అంటే యుద్ధభూమిలో వీరమరణం పొందాలి, శరీరం అక్కడ వదిలిపెట్టాలి. కానీ ఇప్పుడు ఆయనతో యుద్ధం చేసేవాడేవాడు, వాళ్ళతో యుద్ధానికి వచ్చేవాడేవాడు, యుద్ధం చేసి పడగొట్టేవాడేవాడు.
వాళ్ళతో సరి అయినటువంటి యుద్ధం చెయ్యగలిగినటువంటి ప్రతియోధుడు ఎక్కడున్నాడు? అందుకని మనం మహాప్రస్థానం చేద్దాం. ప్రస్థానము అంటే నడక, లక్ష్యాన్ని చేరడక. మహాప్రస్థానము అంటే ఉపవాసంతో యోగసిద్ధిని పొందుతారు. యోగసిద్ధిని పొంది భూమి మించి స్వర్గలోకం వైపుకి, ఉత్తమ లోకాల వైపుకి నడిచి వెళ్ళిపోతారు. క్రమక్రమంగా భూమిని వదులుతూ వెళ్ళిపోతారు. అటువంటి మహాప్రస్థానం చేద్దాం, మీరు అంగీకరిస్తారా అని అడిగాడు. తప్పకుండా అన్నయ్య, నీ వెంట మాది మహాప్రస్థానం. ఇక చాలు, గెలిచాం, రాజ్యాన్ని పొందాం, పరిపాలన చేశాం, అన్నీ అనుభవించాం, ఇంకా చాలు, మహాప్రస్థానం చేద్దామని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకుని 6 బయలుదేరారు. 7వ వారు కలిసి వచ్చారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి 6 వెడుతుంటే హస్తినాపురవాసులందరూ కూడా ఒకనాడు అరణ్యవాసానికి వెడుతున్నటువంటి పాండవుల్ని చూసి ఎంత బాధ పొందారో అంత బాధ పొందారు. అయితే వీళ్ళ 6 బయలుదేరి వెడుతున్నప్పుడు వీళ్ళ వెనక ఒక కుక్క కూడా బయలుదేరింది. మౌనం, ఆకలి, దప్పిక ఇటువంటి మాటల ప్రసక్తి ఏమి ఉండదు. నడిచి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఎవరి శరీరం అన్నా పడిపోయిందనుకోండి, వాళ్ళు సశరీరంగా ఉన్నత లోకాన్ని చేరడానికి అర్హతను పొందినవారు కాదు, ఏదో దోషం ఉందని గుర్తు పడిపోతారు. ఇక వాళ్ళ శరీరములకు అంత్యేష్టి ఉండదు, ఇక చెయ్యవలసిన అవసరం ఉండదు. ఆ అవసరం లేకుండానే వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళిపోతారు. మహాప్రస్థాన నియమం. దాని ప్రకారం 6 బయలుదేరారు. కుక్క కూడా బయలుదేరింది. మహాభారతంలో విచిత్రం ఏమిటంటే కుక్కతో మొదలై కుక్కతో పూర్తవుతుంది. జనమేజయుడు యాగం చేస్తున్నప్పుడు మొట్టమొదట భారత ప్రారంభంలో కుక్క వస్తుంది, చిట్ట చివర మళ్ళీ కుక్క వస్తుంది. రామాయణంలో విచిత్రం ఏమిటంటే యజ్ఞంతో మొదలవుతుంది, యజ్ఞంతో పూర్తవుతుంది. రామాయణానికి యజ్ఞం, మహాభారతానికి కుక్క. అదో విచిత్రం. సరే, ఇప్పుడు ఆ కోణంలో మళ్ళీ భారతాన్ని పరిశీలించడం ఇప్పుడు సాధ్యమయ్యే విషయం కాదు, అది అలా వదిలిపెట్టేసేయండి. కానీ బయలుదేరి మహాప్రస్థానంలో అలా మౌనంగా నడిచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు మొట్టమొదట ద్రౌపదీదేవి పడిపోతే భీముడు అడిగాడు, అన్నయ్య, మన 5 ధర్మపత్ని అయ్యి అనుగమించిందే, ఎన్నడూ ఏమి కోరినది కాదే, ఉత్తమ ఇల్లాలు కదా, అంతటి మహాపతివ్రత కదా, దేనికి పడిపోయిందని అడిగాడు. భీముడా, అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఆమె 5 భార్య అయిన అర్జునుని యందు ఒక ప్రత్యేకమైన పక్షపాత బుద్ధి ఉంది. ఆ దోషమున్న కారణం చేత పడిపోయింది. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత సహదేవుడు పడిపోయాడు. ఎందుకు పడిపోయాడని అడిగాడు భీముడు. ఎప్పుడూ అడిగేవాడు భీముడే, మిగిలిన వాళ్ళు మౌనంగా వెడుతూ ఉంటారు. సహదేవుడు ఎందుకు పడిపోయాడని అడిగాడు. ధర్మరాజు వెనక్కి తిరగలేదు, ఇక ఏ మోహాలు లేవు, అందుకని పడిపోయిన వాళ్ళ వైపు చూడలేదు. సహదేవుడు ఎందుకు పడిపోయాడని అడిగాడు. చాలా వినయంతో శుశ్రూష చేస్తాడు, కానీ నా అంత బాగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరని లోపల ఒక అహంకారం, అందుకు పడిపోయాడు. ఏదో ఒక అహంకారం లేదా మమకారం, ఈ 2 కారణాలు, అంతే కదా. ఎప్పుడైనా లోకంలో ఈ 2 కారణాలు అయ్యి ఉంటాయి. అందుకని మమకారానికి ఒకరు, అహంకారానికి ఒకరు. సహదేవుడు. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత నకులుడు పడిపోయాడు. నకులుడు ఎందుకు పడిపోయాడన్నయ్యా అని అడిగాడు. నా అంత అందగాడు లేడని తన మీద తనకొక మమకారం, కొంత అహంకారం, ఈ 2 కారణాల చేత నకులుడు పడిపోయాడు. మరి కొంత దూరం వెళ్ళాడు, అర్జునుడు పడిపోయాడు. అయ్యయ్యో, ఇంతటి మహావీరుడు అర్జునుడు కూడా పడిపోయాడన్నయ్యా అన్నాడు ధర్మరాజుతో భీముడు. అంటే ధర్మరాజు అన్నాడు, ఇతనికి వైరివీరుల పట్ల చిన్న చూపు, కౌరవులందరినీ ఒక్క రోజులో గెలుస్తానని అన్నాడు. నిజానికి అలా గెలవడం సాధ్యమా? గెలవలేదు. తన తోటి విలుకాండ్రని తక్కువ చేసి మాట్లాడతాడు. ఆ అహంకారానికి పడిపోయాడు. మరి కొంత దూరం వెడుతుంటే భీముడు పడిపోతున్నాడు. పడిపోతూ అన్నయ్య, నేను ఎందుకు పడిపోతున్నానని అడిగాడు. నువ్వు తిండిపోతువి, నీకు తిండి మీద చాలా అభిమానం, రసీంద్రియాన్ని నిగ్రహించలేవు, అతిగా తింటావు, మిగిలిన వీరులందరినీ కూడా ధిక్కరించి అవమానించి మాట్లాడుతుంటావు, ఆ కారణముల చేత పడిపోయావు. వెనక్కి తిరగలేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భూమి ఆకాశములు బద్దలైపోయేటట్టుగా శబ్దం చేస్తూ ఇంద్రరథం వచ్చింది. మహామహులు చూడదాన్ని ధర్మరాజు గారు చూశాడు. దేవేంద్రుడు రథంలోంచి దిగొచ్చి, సశరీరంగా నిన్ను స్వర్గానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను, ఇంత గొప్ప ధర్మాన్ని పాటించిన వాడెవడు లేడు లోకంలో, కాబట్టి రథం ఎక్కన్నాడు. ఆయన ఇలా పక్కకి చూశాడు, కుక్కొక్కటి వచ్చేస్తోంది, ఇంతమంది పడిపోయిన. ఆయన అన్నాడు, దీని సంగతి అన్నాడు. అది కుక్క, దానికి స్వర్గలోకంలో ప్రవేశం ఎక్కడుంటుంది, దాన్ని తీసుకెళ్ళడం కుదరదు. ధర్మరాజా, నువ్వు మంకు పట్టుతో మాట్లాడకు,
నీ జీవితంలో ఎంత అనుష్ఠానం చేస్తే నీకు ఈ అదృష్టం కలిగింది, నువ్వు ఎక్కువ రథం రా అన్నాడు. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదు. నన్ను ఆశ్రయించిన వాళ్ళు, శరణాగతి చేసిన వాళ్ళు, అభిమానంతో ఆప్యాయతతో అనుగమించిన వారిని విడిచిపెట్టి కేవలం నా స్వార్థం కోసం నాకు స్వర్గం వస్తే చాలని నేను వెళ్ళిపోలేను. హస్తినాపురం నుంచి అనుగమించి ఈ కుక్క వచ్చింది. నేను శరీరంతో ఇక్కడ దాకా వస్తే రథం వచ్చింది, మరి శరీరంతో కుక్క కూడా వచ్చింది, అది కూడా అర్హురాలే కాబట్టి ఎక్కించమన్నాడు. అప్పుడు ఆ కుక్కలోంచి యమధర్మరాజు గారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై నీకున్నటువంటి భూతదయ ఎంత గొప్పది లోకానికి నిరూపణం చేయడానికి, ఏ కారణానికి నిన్ను ఇంద్రరథం ఎక్కిస్తున్నామో నిరూపణం చెయ్యడానికి, ఈ భూతదయ వల్ల కదంతా ఏడ్చాడు మహానుభావుడు అని ఇంద్రరథం ఎక్కించి స్వర్గలోకానికి తీసుకెళ్లారు. దుర్యోధనుడు కనబడ్డాడు ఎదురుగుండా. చూసి ఈ దుర్మార్గుడు ఇక్కడెందుకున్నాడన్నాడు. ఇక్కడ ఇటువంటి పక్షపాతాలు, ఇటువంటి వివక్షలు, ఇంకా మానవ శరీర సంబంధమైనటువంటి లక్షణాలు ఉండకూడదు ధర్మరాజా. ఆయన చేసుకున్న పుణ్యం ఆయన ఉన్నాడు. మరి మా తమ్ముళ్ళు ద్రౌపదీదేవి ఏనని అడిగారు. వాళ్ళు నరకంలో ఉన్నారు. అదేమిటి, వాళ్ళు నరకంలో ఉండడం ఏమిటి, దుర్యోధనుడు స్వర్గలోకంలో ఉండడం ఏమిటి, ఇది ఎక్కడి కారణం అని అడిగాడు. అడిగితే అంటే వాళ్ళు నరకంలో ఉండవలసి వచ్చింది, నరకంలో ఉన్నారు, ఈయన స్వర్గంలో ఉండవలసి వచ్చింది, స్వర్గంలో ఉన్నారు. అయితే నా తమ్ముళ్ళు ద్రౌపది ఎక్కడుందో నేను అక్కడికే వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈయన నేను ఒక చోట ఉండవలసిన అవసరం ఏమిటి, వాళ్ళు చేసింది పాపం అని మీరు అనుకుంటే నేను వాళ్ళతో కలిసి ఉన్నవాడినేగా, నేను చేసింది అదేగా, నన్ను అక్కడికే తీసుకెళ్ళండి అన్నాడు. అంతేగాని స్వర్గమునందు అపేక్ష చూపించలేదు. ఉంచకపోతే ఒక భటుడిని ఇచ్చి నరకానికి పంపించారు. ఆ నరకంలోకి వెళ్ళేటప్పటికి భయంకరమైన దుర్వాసన వస్తోంది. అబ్బా అని బయటికి రాబోయాడు. ధర్మరాజా ధర్మరాజా కొంతసేపు ఉండు, నువ్వు వచ్చిన కారణం చేత ఇప్పటికి మాకు సుగంధం తగిలింది, కాస్త మా బాధల నుంచి శాంతి పొందాం, అలాగే నిలబడవయా అన్నారు. ఈలోగా ఉపపాండవులు, కర్ణుడు, భీమార్జునుల సహదేవులు, ద్రౌపదీదేవి వాళ్ళ మాటలు వినపడ్డాయి, మేము ఇక్కడ ఉన్నామని. ఆయన తెల్లబోయి ఆ భటుడితో అన్నాడు, నేను ఇక తిరిగి స్వర్గానికి రాను, నేను వీళ్లతో ఇక్కడే ఉంటానన్నాడు. అప్పుడు మళ్ళీ యమధర్మరాజు గారు ప్రత్యక్షం అయ్యాడు. నీకొక్కడికి స్వర్గం వచ్చిందని వెళ్ళిపోతావా, నీతో పాటు నీ ఆజ్ఞ జవదాటకుండా నిన్ను అనువర్తించిన వాళ్ళు ఉన్న చోట ఉండడమే న్యాయం అని ఉండిపోతావా? మేమిచ్చిన తీర్పు కాదు, నీకు నువ్వు తీర్పు పెట్టుకుని ఇక్కడే ఉంటానంటావా అనవా అని మూడో మాట పరీక్షించా. ఒకసారి ద్వైతవనంలో పరీక్షించా, అరణి పట్టుకెళ్ళిపోయిన లేడీలా. రెండవసారి ఇంద్రరథం దగ్గర కుక్కలా పరీక్షించా. మూడవసారి ఇప్పుడు పరీక్షించా. ధర్మరాజా, నీ వంటి మహాత్ముడు లోకంలో ఉండడు. నీకొక్క ధర్మ సూక్ష్మం చెప్తాను విను. చాలా పుణ్యం చేసి కొద్ది పాపం చేసిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని ముందు నరకానికి తీసుకొస్తారు. వాళ్ళకి ఇక్కడ క్షయం అయిపోతుంది, అయిపోయాక స్వర్గానికి శాశ్వతంగా వచ్చేస్తారు. తక్కువ పుణ్యం చేసి ఎక్కువ పాపం చేసిన వాళ్ళని ముందు స్వర్గానికి తీసుకెళ్తారు. వాడు ముందు కొద్దిగా సుఖం అనుభవించేసి ఇంకా తర్వాత పాపం అనుభవించడానికి వెళ్ళిపోతాడు నరకానికి. దుర్యోధనుడు రెండవ కోమకి చెందినవాడు అందుకున్నాడు, అక్కడ వచ్చేస్తాడు ఇక్కడికి శాశ్వతంగా. వీళ్ళు అక్కడికి వచ్చేస్తారు, కాబట్టి నువ్వు రా, వీళ్ళని తీసుకొచ్చేస్తున్నామని తీసుకెళ్లారు. ఆ దర్శనం కూడా ఎందుకు, నిన్నటి రోజున మీకు నేను మనవి చేశాను. కాబట్టి ఒక్కసారి అదంతా అంతర్ధానం అయిపోయింది. స్వర్గలోకంలోకి ప్రవేశించారు. ధర్మరాజా, ఇక ఇక్కడికి వచ్చిన తరువాత అసలు ఈ శరీరంతో ఇలా స్వర్గలోక ప్రవేశం చేసి వచ్చిన వాడివి నువ్వు ఒక్కడివే. ఇప్పటిదాకా ఇలా వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి అంతటి అద్భుతమైన స్థితిని పొందావు. ఇక ఈ శరీరంతో కాకుండా దివ్య శరీరాన్ని పొందాలి. ఆకాశగంగా స్నానం చెయ్యమన్నారు. ఆకాశగంగా స్నానం చేసి దివ్య శరీరాన్ని పొందాడు. ఎదురుగుండా నారాయణమూర్తి చతుర్భుజుడై ఉన్నాడు. ద్రౌపదీదేవి మహాలక్ష్మీ స్వరూపంతో కనపడింది. స్వర్గలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి మీకు ధర్మపత్నిగా అనువర్తించి మీకు జయాన్ని కల్పించింది. అదిగో ద్రోణుడు బృహస్పతి పక్కన నిలబడున్నాడు. దుర్యోధనుడు కలిపురుషుడి యొక్క అంశలో వచ్చే నరకానికి వెళ్ళిపోతున్నాడు. అదిగో అభిమన్యుడు చంద్రుడి యొక్క అంశలో వచ్చి చంద్రుడి యందు ఐక్యమవుతున్నాడు. అలాగే అర్జునుడు ఇంద్రుడి యందు, భీముడు వాయువు యందు, ఇలా ఎవరెవరు ఏ అంశంలో వచ్చారో వాళ్ళు నకుల సహదేవులు అశ్వినీ దేవతల యందు, ధర్మరాజు గారు ధర్మదేవత యందు ఐక్యమయ్యారు. ఎవరెవరు ఎక్కడి నుంచి భూమి మీద ధర్మాన్ని స్థాపించడానికి వచ్చారో ఆయా అంశాల యందు ఐక్యమయ్యారు. ఇక మీరు మళ్ళీ పునర్జన్మ పొందవలసిన అవసరం ఉండదు. మహాభారతంలో ధర్మరాజు అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు అందరం జ్ఞాపకం పెట్టుకోవలసిన అవసరం ఒక్కటే,
ధర్మాన్ని పరిపాలించిన వాడు ఎవరుంటాడో, ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎవరుంటాడో వాడు పొందేటటువంటి కీర్తి కానీ, వాడు పొందేటటువంటి స్థానం కానీ ఊహకు కూడా అందనిది. ఇక్కడ ఎంత బాగున్నట్టు అనిపించినా అధర్మానుష్ఠానం ఎంత ప్రమాదకరమైనదో అడుగడుగున మహాభారతంలో ధర్మరాజు గారి యొక్క జీవితం నిరూపణం చేస్తుంది. అటువంటి ధర్మరాజు గారి గురించి స్మరించినా, ధర్మరాజు గారి గురించి విన్నా, పితృదేవతల దగ్గర నుంచి దేవతల వరకు అందరూ సంతోషిస్తారు. ఇంచుమించుగా ఒక 25 రోజులు అనుకుంటాం, 25 రోజుల పర్యంతం ధారావాహికంగా మహాభారతంలో ధర్మరాజు అన్న విషయం మీద నేను చెప్పినటువంటి మాటలు సారవంతములో కావో నాకు తెలియదు, కానీ మీ అందరూ కూడా ఇంత ధర్మపక్షపాతంతో, ఇంత భక్తితో, శ్రద్ధతో విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శాసనమైన నాడు మహాభారతంలో భీమసేనుడు ఏమో ఆయన నా చేత ఏది పలికిస్తే అది, ఎప్పుడు ఆయన పలికించాలనుకున్నప్పుడు అప్పుడు దాని గురించినటువంటి ప్రకటన చేస్తాను. ఇవాల్టితో మహాభారతంలో ధర్మరాజు ఈ విషయం పరిపూర్ణమైంది. కాబట్టి మీరు దయచేసి అలాగే కూర్చుంటే 1-2 ప్రకటనలు చేసి నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మహాభారతంలో ధర్మరాజు, ఇది ఆయన గొప్పతనం ఏమిటో, ధర్మం యొక్క విశేషం ఏమిటో, కృష్ణ పరమాత్మంతటి వాడు అహరహం ఎందుకు వెనకాతల నిలబడ్డాడో విన్నారు కదా. ఇంత గొప్ప కార్యక్రమం జరిగిన తరువాత గొప్ప మంగళప్రదమైన విషయం ఒకటి జరగాలి. అందుకే 17వ తారీఖు సాయంకాలం ఇదే వేదిక మీద ఏకకాలంలో 10 సన్నాయిలు ఒక్కసారే పడతారు. 10 మంది విద్వాంసులు 10 సన్నాయిల మీద పడతారు, 10 డోళ్లు వాయిస్తారు. 10 మంది ఏకకాలంలో డోలు, సన్నాయి, అలాగే కొంతమంది హార్మోనియం, వాళ్ళ మీద ఒక 2 గంటల కచేరీ ఉంటుంది. మనం సాధారణంగా మనం తెలియకలా అనుకుంటాం వాళ్ళు గొప్ప సంగీతం నేర్చుకున్న వాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడూ ఒక కీర్తన పూర్తిగా పాడడానికి కూడా మనం అనుమతించాం. ఏదో మేళం చేయండి అంటాం, వాళ్ళు మొదలెట్టగానే మళ్ళీ మంత్రం కోసం ఆపు 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 అని అందరం ఇలా ఇలా అంటాం. పాపం వాళ్ళు ఆపేస్తారు. 2 గంటలు డోలు సన్నాయి వినపడ్డం అంటే పరమమంగళప్రదం. ఆ శబ్దం వినడం చాలు. అందుకే 17వ తారీఖు సాయంకాలం 6:30 7 గంటలకు కాదు, 6:30 ఇలా 10 డోళ్ళు, 10 సన్నాయిలు, హార్మోనియంలు, వీటన్నింటితోటి ఒక అద్భుతమైనటువంటి కచేరీ జరుగుతుంది. అలాగే ఈ 15వ తారీఖు 14వ తారీఖు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి. అది పరమాద్భుతమైనటువంటి తిథి. అందున మహాభారతంలో ధర్మరాజు చెప్పుకున్నాం కాదు, అందుకని 14వ తారీఖు రాత్రి బాగా వినండి, మళ్ళీ అందులో ఏమి అయోమయం పొందవలసిన అవసరం ఉండదు. 14వ తారీఖు రాత్రి 9 గంటలకి గోశాలలో, ఇక్కడ కాదు, 14వ తారీఖు రాత్రి 9 గంటలకి గోశాలలో భజనతో మొదలవుతుంది. 9 గంటల నుంచి 10:30 వరకు భజన, 10:30 నుంచి 11 గంటల వరకు హనుమాన్ చాలీసా, 11 గంటల నుంచి 12 గంటల వరకు 1 గంట సేపు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార ఆవిర్భావం గురించి ప్రవచనం చేస్తాను. ఖచ్చితంగా అర్ధరాత్రి 12 గంటలకి కృష్ణావతార ఆవిర్భావం కదూ, అందులో అది గోశాల కదూ, 12 గంటలకి అలా జరుగుతుంది. ఎవరు అన్నది నన్ను అడక్కండి, అలా జరుగుతుంది అంతే. 12 గంటలకి గోశాలలోంచి ఎవరో బయటికి వస్తారు. బయటికి వచ్చి అందులో పసిపిల్లాడి ఏడుపు వినపడుతుంది రాత్రి 12ంటికి. నందమహాప్రభో మీకు కుమారుడు పుట్టాడు అంటారు. బ్రహ్మాండమైనటువంటి భేరీలు, డోళ్ళు అన్నీ మోగుతాయి. లోపల పురిటి మంచం మీద కృష్ణ పరమాత్మ ఉంటాడు, యశోదాదేవి ఉంటుంది. ఆ రోజున రాత్రి 12 గంటలకి కేవలముగా మొట్టమొదటి దర్శనం స్త్రీలు పెడతారు. ఎందుకంటే అది సూతికాగృహం కదూ, అప్పుడే పుట్టాడు కదూ, అందుకని స్త్రీలు పెడతారు. బయట కృష్ణ పరమాత్మ పుట్టాడు అన్న సంతోషంలో ఆ రోజు నందవ్రజంలో ఎలా వసంతం ఆడుకున్నారో అలా
కొద్ది పాత బట్టలు వేసుకుని ఎడతాం 14వ తారీఖు. ఎంతమంది వస్తే అంతమందికి 2 మాటలు టీ ఇస్తారు. 12 గంటలకి కృష్ణ పరమాత్మ పుట్టాడు అని చెప్పి పల్చటి పాలు, పలచటి పెరుగు, వసంతం, ఇవన్నీ అందరం వసంతం ఆడుకుంటాం. వసంతం ఆడుకుని ఇంటికి వెళ్ళిపోతాం. 15వ తారీఖు ఉదయం 7:30 గోశాలకు వెళ్ళే మార్గంలో మా ఇల్లుంది. అక్కడ అందరం కలిసి అక్కడి నుంచి పంచెలు కట్టుకుని, తలభాగాలు కట్టుకుని, ఆ రోజు నందవ్రజంలో ఉన్న వాళ్ళందరూ ఎంత సంతోషంగా కృష్ణుణ్ణి చూడ్డానికి వెళ్ళారో అలా వెడతాం. వెడుతున్నప్పుడు మధుర పదార్థాలు పట్టుకుని, కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయగ గోపకు లేతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్నని అందరం కలిసి వెడతాం. 15వ తారీఖు ప్రత్యేక కార్యక్రమం ఏమిటంటే చిన్ని కృష్ణుడి స్నానం. ఆ రోజున చిన్ని కృష్ణుడు పుట్టినవాడు ఇలా 2 చేతులు ఎత్తి ఆడుకుంటున్నటువంటి కృష్ణుణ్ణి తీసుకొచ్చి ఆ రోజులలో ఆయనకి ఎలా స్నానం చేయించారో అలాగే కృష్ణుడి మీద పాటలు పాడుతూ ఆయనకి పసుపు రాసి, బాలుడికి నూనె తలయంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి చల్లిరా దీవించి పాడిరై యువిదలెల్లా. ఆయనకి పసుపు రాసి, నూనె రాసి, చక్కగా ఆ సున్నుపిండి పెట్టి స్నానం చేయించి, కుంపటి తీసుకొచ్చి, మర్చిపోయి ఉంటారు చాలామంది, కుంపట్లో బొగ్గులేసి సాంబ్రాణేసి ఆయనకి సాంబ్రాణి వేసి మంచి బట్టలు కట్టి గోశాలలోకి తీసుకెడతారు. ఈలోగా రోహిణి, బలరాముడు కూడా అక్కడికి వస్తారు. కొంతమంది గోపకాంతలు వస్తారు. వీళ్ళందరూ చూస్తుండగా కృష్ణుడికి స్నానం జరుగుతుంది. జరిగిన తరువాత గోశాలలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క మూర్తికి వైదికమైనటువంటి మంత్రాలతో అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరగడానికి ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తాం, ఆగస్టు 15 కాబట్టి. తదనంతరం లోపల ఊయల్లో కృష్ణ పరమాత్మని పడుకోబెట్టి జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజో యనచున్ అంటూ ఆయన్ని ఆ రోజు వచ్చినటువంటి పేరంటాళ్ళందరూ ఆయన్ని ఉయ్యాలా ఊపుతారు. ఆయన్ని ఉయ్యాలా ఊపి తదనంతరం వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి మగపిల్లాడు పుట్టాడు కదూ కృష్ణ పరమాత్మ, ఓ ప్లాస్టిక్ మగపిల్లాడి బొమ్మ, శనగలు, 2 అరటిపళ్ళు, తాంబూలం, ఇవన్నీ కూడా ఓ కవర్లో వేసి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి బహూకరిస్తాడు. చక్కగా అది అందుకున్న తర్వాత అక్కడే కృష్ణుడికి నైవేద్యం పెట్టిన చక్ర పొంగలి, పులిహార, కోవా కజ్జికాయ, కాఫీ వచ్చిన వాళ్ళందరికీ ఇస్తారు. చక్కగా అవి స్వీకరించి వెళ్ళిపోతే లోపల సాయంకాలానికి మరి కృష్ణాష్టమి కదా, గోవులన్నింటినీ అద్భుతంగా అలంకారం చేస్తారు 3 షెడ్స్లో కూడా. అప్పుడు సాయంకాలానికి ఆ అరుగులన్నీ కూడా శ్రీకృష్ణ లీలలు పెడతారు. ఆ గోవులన్నింటినీ చూస్తూ ప్రదక్షిణం చేస్తూ అరుగుల మీద ఉన్నటువంటి లీలలు చూసి అప్పుడు ఆ ఎదురుగుండా, వేదికకి ఎదురుగుండా ఉన్న పెద్ద ప్రాంగణంలోకి పెడతాం. గోశాలలో వెడితే అక్కడ 2 ఉట్లు పెట్టి ఉట్లు కొడతారు. ఉట్టి కొట్టిన తర్వాత అద్భుతమైన నృత్యం చేస్తుంది. నిజంగా ఆ పిల్ల కారణజన్మురాలు, ఆకెళ్ళ పద్మగారి యొక్క కూతురు. ఆ రోజున కేవలం కృష్ణలీలలు. సాయంకాలం నృత్య ప్రదర్శన ఉంటుంది. ఆ నృత్య ప్రదర్శన తర్వాత అందరికీ మధుర పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తారు. దానితో కృష్ణాష్టమి కార్యక్రమాలు పూర్తవుతాయి. 14వ తారీఖు రాత్రి 14వ తారీఖు రాత్రి 10 గంటలకి కార్యక్రమ ప్రారంభం, 9 గంటలకి ప్రారంభం. 14వ తారీఖు రాత్రి 9 నుంచి 10:30 భజన. కాబట్టి 14 రాత్రి 9 గంటలకి మీరు వచ్చేస్తే అక్కడి నుంచి ఇంకా తర్వాత ఏమిటి అన్నది అక్కడే చెప్తూ ఉంటారు. కానీ 14వ తారీఖు రాత్రి వచ్చినప్పుడు మాత్రం మంచి పట్టుబట్టలు కట్టుకొచ్చేసి మా మీద వసంతం చల్లారని నింద వెయ్యొద్దు. కొంచెం పాత బట్టలు కట్టుకురండి, ఎందుకంటే వసంతం చల్లుతారు. ఆ విధంగా కృష్ణాష్టమి వేడుకలు పరమాద్భుతంగా గోశాలలో జరుగుతాయి. మీ అందరూ కూడా దానికి ఆహ్వానితులే అని గోశాల పాలక మండలి వారు నన్ను ఆహ్వానించమని కోరిన కారణం చేత మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు. అలాగే 17వ తారీఖున ఇక్కడ జరిగేటటువంటి నాదస్వర కార్యక్రమానికి కూడా అందరూ ఆహ్వానితులే అని తెలియచేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ మనం గోశాలలో 14వ తారీఖు రాత్రి 9 గంటలకు కలుసుకుందాం. పునః స్వస్తి.